భోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలపుటీ పుస్తక రుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందతాండవం పరమానందమాధవం. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమః. శ్రీకృష్ణాయ నమో నమః. శ్రీకృష్ణాయ నమో నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ శారదాంబాయై నమః. శ్రీ జగద్గురుభ్యో నమః. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఆలయంలో వెలసి అనుగ్రహిస్తున్న శ్రీ శారదా పరమేశ్వరి పాదపద్మాలకు నమస్కరిస్తూ తమ అనుగ్రహ ప్రసారాన్ని ఇక్కడికి అందిస్తూ మనల్ని కృప చూపిస్తున్న ఉభయ జగద్గురువులకు ప్రణమిల్లుతూ వారి యొక్క ఆశీర్వచనాలతో అమ్మవారి యొక్క కటాక్షంతో ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వడం జరిగినది. గత ఏడాది కాక ముందు ఏడాది మనం ఇక్కడ శృంగేరి జగద్గురు పరంపర అనే అంశంపై ప్రవచనం చేసుకున్న జ్ఞాపకం ఉన్నది. మళ్ళీ ఇవాళ అమ్మవారి దైవాలు ఇక్కడ సమావేశమై భగవత్కథ చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున ప్రారంభించుకున్న కళ్యాణ గోపాలం రెండవ రోజులోకి వాళ్ళు ప్రవేశించింది. నిన్న మనం రుక్మిణీ కళ్యాణ గాథను చెప్పుకున్నాం. ఈ కథలో కొన్ని తాత్విక సంకేతార్థాలు కూడా దాగి ఉన్నాయని ఒక సూచన ఇవ్వడం జరిగింది. ఇవాళ తత్వ విజ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ తత్వం తెలుసుకోవాలో అక్కడ తెలుసుకుంటున్నాం. అంటే ఆదిశంకరులకు సంబంధించినటువంటి గురుపీఠం దగ్గర మనం తత్వదృష్టితోనే చూడాలి. తత్వదృష్టే శంకరులు ప్రసాదించిన గొప్ప కానుక మనకి. ఇంకా చెప్పాలంటే గొప్ప అనుగ్రహం కూడా. దేన్ని చూసినా తత్వదృష్టితో చూడాలి. ముఖ్యంగా భగవత్ కథల్ని మనం చూడవలసింది తాత్విక దృష్టితో. పురాణ కథల్లో అంటే భగవత్ కథల్లో కొన్ని మర్మములు దాగి ఉంటాయి. అందుకే ఆ కథలు వింటే మనకు ఫలితాలు కనబడుతున్నాయి. కొన్ని మంత్రాలు కొన్ని యాగాలు చేస్తే వచ్చే ఫలితాలు ఒక కథా శ్రవణం వల్ల కలుగుతున్నాయి అని ఋషులు చెప్పడమే కాకుండా అనుభవంలో కూడా మనం తెలుసుకుంటున్నామంటే ఏమిటి ఆ కథలో దాగి ఉన్నాయని ఆలోచించవలసిన అంశం. ప్రతి పురాణ కథలో చూడవలసినది మొట్టమొదటి కోణం ధార్మిక కోణం. అంటే అందులో చెప్తున్న ధర్మం ఏమిటి మనం పరిశీలించాలి.
శాస్త్రపరమైన ధర్మము ఏది మనకు శాసిస్తున్నారో అది తెలుసుకోవడం మొదటి కోణం. అంటే అంతకంటే మొదలు మరొక కోణం ఉందనుకోండి, సాహిత్య కోణం. ఇది ప్రథమంగా అందరికీ వస్తుంది. నేను దాని గురించి ప్రస్తావన చేయట్లేదు. మంచి కవిత్వం విన్నా, మంచి భాష విన్నా ఒక ఆనందం కలుగుతుంది, అది సాహిత్య కోణం. ఇది ప్రాథమికం, ఇక్కడ తాగిపోకూడదు. తర్వాత దశ ధార్మిక కోణం ఉన్నాయి ఇక్కడ. దాని తర్వాత మనం చూడవలసినది ఉపాసనా సంబంధమైన కోణములు అందులో దాగి ఉంటాయి. ఉపాసన అనగానే దేవత, మంత్రము, తంత్రము ఇత్యాది విశేషాలు ఉంటాయి. పైగా ఇది ఎవరో మామూలు వాళ్ళ కథ కాదు, సాక్షాత్ పరమాత్మ యొక్క కథ గనక దీనిలో ఉపాసనా సంబంధమైన అంశములు చాలా దాగి ఉంటాయి. అందుకే భగవద్ ఉపాసనా ఫలితములు కూడా ఈ కథాశ్రవణం వల్ల మనకు లభిస్తున్నాయి. ఇక మూడవది వచ్చేటప్పటికల్లా తాత్విక కోణం. ఇందులో తాత్విక సంకేతాలు దాగి ఉంటాయి. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఉపాసింపబడ్డ దైవమే కాకుండా సర్వాంతర్యామి అయినటువంటి ఆత్మస్వరూపుడు పరబ్రహ్మము గనక ఆ పరబ్రహ్మతత్వపరంగా కూడా అన్వయించుకోవాలి. అందుకే భాగవతం ఆలోచిస్తున్న కొద్దీ మనకు అమృత స్వరూపంగా గోచరించడానికి కారణం ఏంటంటే ఇన్ని రకాల ఆలోచిస్తే అమృతాన్ని ఇవ్వగలిగిన శక్తి భగవత్ కథకు ఉన్నది. నేను రుక్మిణి కథని మనం నిన్ను విని ఆనందించాం. ఆ ఆనందం సత్ఫలితాలు చాలా ఇస్తుంది. అయితే రుక్మిణి అనే మాటకు నేను ఒక అర్థం చెప్పుకున్నా. రుక్మము అంటే బంగారము అని చెప్పి, రుక్మిణి అంటే స్వర్ణ రూపిణి. స్వర్ణమన్న హిరణ్యమన్న వేద భాషలో ఒకటే కనుక హిరణ్యవర్ణం అని చెప్పినట్లుగా ఆవిడ పేరు హిరణ్మయి కూడా. కానీ రుక్మిణి అనేది మహాలక్ష్మీదేవికి సహజంగా ఉన్నటువంటి పేరే. ఆ మహాలక్ష్మియే రుక్మిణిగా పుట్టింది గనక ఆ తల్లికి ఆ పేరు సరిపోయింది. పురాణాదుల్లో కూడా మహాలక్ష్మియే రుక్మిణి అని. దాని సూచనగా నిన్న శుకుడే చెప్పాడు, లక్ష్మీదేవితో ఉన్న నారాయణుడు ఎలా ఉన్నాడో వైకుంఠంలో ద్వారకలో అలాగా రుక్మిణి సైతనే కృష్ణ పరమాత్మ ప్రకాశిస్తున్నాడు అని చెప్పడంలో వీడు మహాలక్ష్మిని సూచించారు. పోతన గారు కూడా అనగా ఆది లక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సలుపుతున్న కృష్ణ చూచి అని చెప్పడంలో వాడు మహాలక్ష్మి అని సూచించారు. అంతవరకు లక్ష్మీనారాయణ కళ్యాణం, ఇది ఉపాసన కోణం. ఇప్పుడు తాత్విక కోణం పరిశీలిస్తే వాళ్ళ అన్నదమ్ములు 5. రుక్మ, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశు, రుక్మమాలి. రుక్మ శబ్దాన్ని బంగారం అన్నప్పుడు వీళ్ళందరూ బంగారాలే. వీళ్ళందరూ బంగారం అన్నప్పుడు వీడితో సమస్య వచ్చిందంటే సమస్య అంతా వీళ్ళ వల్ల వచ్చింది. బంగారం అనే దానికి వైదిక భాషలో అర్థం ఏంటంటే హిరణ్యం, హిరణ్మయం అంటే అర్థం ఏంటంటే పరమేశ్వరుని యొక్క ప్రకాశము అని అర్థం. సూర్యుడున్నాడు, సూర్యుని యొక్క ప్రకాశం ఉంది, ఆ ప్రకాశమే తేజస్సు అని అర్థం. అలాగే మనలో ఆత్మరూపుడే కృష్ణుడున్నాడు. కృష్ణుడిని ఇక్కడ చూడగలగాలి. ఆ ఆత్మస్వరూపుడైన కృష్ణుడి వల్లనే దేహము చైతన్యాన్ని పొందుతోంది, బుద్ధి కూడా చైతన్యాన్ని పొందుతోంది, ప్రాణములు ఇత్యాదులని సంచరిస్తాయి. భగవానుడి గీతలో కూడా అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదించ మధ్యంచ భూతానామంత ఏవత అని చెప్పాడు కదా. అంటే తానెవరో తాను చెప్పాడు ఇక్కడ. అందరిలో ఆత్మగా ఉన్నవాడిని నేను, సర్వభూత గుహాశయ స్థిత, అందరి హృదయాల్లో ఉన్నటువంటి వాడిని నేను, ఆత్మని నేను అన్నాడు కనుక కృష్ణుడిని ఆత్మగా ఉంచుకుందాం. కృష్ణుడు ఆత్మ అయితే రుక్మిణి ఏమవుతుంది? మళ్ళీ నాకు శంకరులే ఇక్కడ ఆధారం. ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణ శరీరం గృహం అని చెప్పారు ఇక్కడ. భగవంతుడు అక్కడ ఆత్మస్వరూపుడైతే బుద్ధి ఆయనకు పత్ని స్థానం అవుతుంది, పత్ని స్థానం. ఎందుకంటే శరీరంలో ఆత్మ యొక్క ప్రకాశాన్ని పొంది తిరిగి అందించగల శక్తి బుద్ధికి ఉంటుంది. ఇది ఎలాంటిదంటే సూర్యకాంతిని పొంది తిరిగి అందించగల శక్తి అద్దానికి ఎలా ఉంటుందో గోడకు ఉండదు. అది పొందుతుంది కానీ అందించదు. అద్దం అందించగలదు, మళ్ళీ బుద్ధి అలాంటిది. అది బుద్ధికి కూడా ఎవరు ప్రకాశం ఇస్తున్నారో వాడు భగవంతుడు, వాడిని ఆత్మ అంటున్నాం. ఇదే గాయత్రి మంత్రార్థం కూడా. ధియో యోన ప్రచోదయాత్ బుద్ధిం యాన ప్రచోదయాత్ అంటది. బుద్ధి ఈశ్వర ప్రకాశాన్ని అంటే చైతన్యాన్ని పొందుతోంది. ప్రకాశం పేరే స్వర్ణము అన్నాం కనుక రుక్మిణి అంటే పరమాత్మ యొక్క సంపూర్ణమైన చైతన్య శక్తితో ఉన్నటువంటి బుద్ధి. అయితే ఆ బుద్ధి ఎక్కడ కలిగిందయ్యా అంటే 5 అన్నలు వచ్చిన తర్వాత కలిగిందిట. అంటే అందరకు కడగొట్టు చెల్లెలై, అంటే మన ఇటు నుంచి చూస్తే ముందు మనకి ఇంద్రియాలు కనబడతాయి, బుద్ధి కనబడతాం. ఇంద్రియాలు అంటే మన శరీరం అంతా కలిపి పంచతత్వ ప్రకృతితో కూడినది. మొత్తం పంచతత్వములే. పంచతన్మాత్రలు, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు. 5 తప్ప మరొకటి లేదు. ఇంకోటి ఏమైనా ఉందా అంటే 5 5లు. 5 5లన్నా మళ్ళీ 5 కదా. ఒక్కొక్క దానిలో సెట్ 5 ఇవ్వగానే మొత్తం కలిపి 5. ఈ పంచతత్వములే రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మమాలి అని మొత్తం. అందరుకు కడగట్టు చెల్లెలై అంటే ఈ పంచతత్వాలు ప్రతివాడికి తెలుస్తాయి. వీటి వెనకాల ఉంటుంది బుద్ధి. అచ్చం గీతలో పరమాత్మ కూడా ఇదే మాట చెప్పాడు ఇక్కడ. ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియభ్య పరం మనః
మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. నేను ఎక్కడో మాటలు తీసుకోవట్లేదు. భాగవతం భగవద్గీత రెండు భగవత్ సంబంధమైనవి. అదే భగవద్గీత సిద్ధాంతం, భాగవతం దృష్టాంతం అంటారు ఇక్కడ. అంటే అది చెప్పింది జ్ఞానం, ఇది కథ కనుక అందులో ఉన్నది బోధ, ఇందులో ఉన్నది గాథ. బోధ అర్థమైతే గాథ అర్థమవుతుంది, గాథ అర్థమైతే బోధ అర్థమవుతుంది. రెండింటికి అంత అనుబంధం. అందుకే రెండిట్లో భగవంతుడికి సంబంధించిన శబ్దం భగవత్ అనే పెట్టారు. ఇక్కడ భాగవతం అన్నారు, ఇక్కడ భగవద్గీత అన్నారు. ఒకటి మాట, ఇంకొకటి చేష్ట. దాన్ని మనం అన్వయించుకొని ఇప్పుడు చూస్తాం. కనుక భగవంతుని చూడాలంటే ముందు తెలుసుకోవాల్సింది అన్నిటికంటే గొప్పది ప్రపంచం అంటాం. అన్నిటికంటే గొప్పది ప్రపంచాన్ని అనుభవించి ఇంద్రియాలు అంటుంది శాస్త్రం. అవునా లేదా మీరే చెప్పండి. ఇక్కడ ప్రపంచం కావాలంటే ఇంద్రియాలు కావాలా అంటే ప్రపంచం అక్కర్లేదు, కానీ ఇంద్రియాలు ఉంటే బాగుండండి అంటాం. కనుక ఇంద్రియాలు గొప్పవి. అంటే ఇంద్రియాని పరాణ్యాహు. ఇంద్రియముల కంటే గొప్పది అంటే మనస్సు. మనస్సు కలవకపోతే ఇంద్రియాలతో ఏమీ అనుభవించడం. మనకు ఎదురుగా అద్భుతమైన సంగీతం వినబడ్డా మనసు బాగోలేకపోతే ఆస్వాదించడం. కానీ ఇంద్రియాలకు కలవలసిందేంటి? మనసు. మనస్సు సంకల్ప వికల్పాలతో ఉంటుంది. దానికంటే వెనకాల ఉన్నది బుద్ధి అన్నాడు ఇక్కడ. బుద్ధి నిశ్చయాత్మకమైన ప్రవృత్తి కలిగింది. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం కలిపి ఒకటేనండి, అంతఃకరణం అంటారు ఇక్కడ. అందుకే ఇక్కడ 5 తర్వాత ఒకటే చెప్పారు అక్కడ. ఆ ఒక్కటే అంతఃకరణం. పని బట్టి బుద్ధి, మనస్సు, చిత్తం, అహంకారం పేర్లు మార్చాం, కానీ అంతా కలిపి ఒకటే అంతఃకరణం అన్నారు ఇక్కడ. అంతరంగం అదే వచ్చింది, దానితోనే వచ్చింది చిక్కంతా. ఇంద్రియాలు పాపం ఇందాక చెప్పిన 5 ఏ బాధ లేదు, బాధ అంతా వీటితోనే. కనుక ముందు మనస్సు బాగుండాలి, బుద్ధి బాగుండాలి. అంటే బుద్ధి బాగుంటే మనస్సు బాగుంటుంది. బుద్ధి నిశ్చయిస్తుంది కనుక నిశ్చయం గట్టిగా ఉంటే మనస్సు కూడా దానికి ఉంటుంది. రెండూ కలిపి ఒకటే అయినా బుద్ధి మనస్సు కూడా ఒకటే అంతఃకరణం అయినప్పటికీ కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏంటి? అన్నిటికంటే ముఖ్యమేమిటి? బుద్ధి. అక్కడ దాకా వచ్చాం. అది విజ్ఞాన శాస్త్రం కూడా అంత దాకా వెళుతుంది. దాని తర్వాత సత్యం చెప్తున్నాడు, యో బుద్ధేహి పరసత్తు సహా. బుద్ధికి కూడా ఆవల ఎవడున్నాడు, వాడు పరమాత్మ అని చెప్పారు ఇక్కడ. కనుక కృష్ణుడు పరమాత్మ అయితే బుద్ధి పరమాత్మ వల్ల చైతన్యాన్ని పొందుతుంది. కానీ ఈ పంచప్రకృతితో కలిసిపోయి ఈ పంచప్రకృతి ఎటు నడిపితే అటు నడుస్తుంది. అవునా లేదా? జరుగుతున్నది ఇది. కనుక తనకు చైతన్యాన్ని ఇచ్చిన పరమాత్మ వైపు బుద్ధి కానీ తిరిగింది అనుకోండి, పొందవలసింది పొందుతుంది. కనుక బుద్ధి తనకు చైతన్యాన్ని ఇస్తున్న భగవంతుని చూడాలి. అదే గాయత్రి మంత్రం కూడా అదే బోధిస్తున్నది. బుద్ధికి కూడా చైతన్యం ఎవరిస్తున్నాడో వాణ్ణి ఆశ్రయిస్తున్నాను. ఈ మాటే మనకి శాస్త్రములన్నీ కూడా పరమాత్మ భగవంతుడు అంటే ఇదే అర్థాన్ని చెప్తున్నాయి. అలాంటి ఆయన శరణు వేయడమే మనం చేయవలసింది. కానీ ఆయన్ని పట్టుకోకుండా ఆయన వల్ల చైతన్యాన్ని పొందుతూ కూడా ఈ శరీరాదులను ఎందుకు పట్టుకుంటున్నాం? వాటికి బంగారం అని ఎందుకు పేరు పెట్టారు? ఇది కూడా తెలియదు కదా. దానికి బంగారం అనే పేరు పెట్టారు. ఎందుకంటే ఇంద్రియాలకు కూడా చైతన్యం ఉంది కదండి అన్నాడు. చైతన్యమే ఇక్కడ రుక్మము. కానీ పరమాత్మ యొక్క చైతన్యాన్ని పొందుతున్న పంచేంద్రియములు, పంచ తన్మాత్రలు, పంచభూతములు, పంచ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు చెప్పాము. అదేవిధంగా పంచ ప్రాణములు, ఇవన్నీ కూడా పరమాత్మ నుంచే చైతన్యం పొందుతున్నాయి. కనుక ఇవన్నీ బంగారాలే. శరీరానికి బంగారం కాదు, శరీరమే బంగారం అండి. దాని నిండా ఎంత చైతన్యం ఉందో. అంతేగాని మీ కళ్ళు పీకేసి బంగారు కొని పెడతామంటే అడుపుకుంటాడు. కనుక అసలు బంగారం ఏమిటి? ఇప్పుడు మనకి వాల్యుబుల్కే బంగారం అంటాం కదా. కానీ అన్నిటికంటే బంగారం ఏంటి? ఎందుకు చెప్పిన 5 బంగారాలే. ఎంతవరకు? లోపల పరమాత్మ చైతన్యం ఉన్నంత వరకే ఇవన్నీ రుక్మ రుక్మ రక్త రుక్మ బాహు రుక్మ కేసి. కానీ ఇంద్రియాలకు వచ్చిన తగువ ఏంటంటే ఇవి బయట ఉన్న ప్రపంచాన్ని చూసి ఆకర్షితమై మనస్సును లాగుతాయి. కానీ ఈ పంచతత్వ ప్రకృతి ఏం చేసిందంటే పరమాత్మ వైపు తిరుగుతున్నటువంటి బుద్ధిని తీసుకొచ్చి అజ్ఞానంతో ముడిపెట్టాలని ప్రయత్నించిందండి. అజ్ఞానము అంటే ప్రపంచమే సత్యం అనుకోవడం, పరమాత్మని తెలుసుకోకపోవడం అజ్ఞానం. అజ్ఞానానికి అంత సింపుల్ డెఫినేషన్ చెప్పుకున్నాము. అర్థమైపోయింది కదా. అర్థమైనట్టు కూడా అనిపిస్తుంటుంది ఇక్కడ. ప్రపంచమంతా పరమాత్మే అని వింటూ ఉంటాం, కానీ అనిపించదు కదా. దాని పేరు అజ్ఞానం. ప్రపంచమంతా పరమాత్మ అని వింటున్నా, పెద్దలు చెప్తున్నా, అప్పుడప్పుడు ఇంత కష్టపడి చెప్తున్నాడు కానీ నమ్ముదామా అనిపిస్తుంది, కానీ మనకి అనిపించదు. అనిపిస్తే ప్రహ్లాదుడు, అనిపించకపోతే హిరణ్యకశిపుడు, అంతే తేడా. ఎందుకంటే హిరణ్యకశిపుడు ముందు అదే ప్రపంచం, ప్రహ్లాదు ముందు అదే ప్రపంచం. కానీ ప్రహ్లాదుడికి ఇదంతా విష్ణుమయము, అతనికి విష్ణువు తప్ప అన్నిమయము. అది ఇది తేడా. ఈ అజ్ఞానంతో ముడిపెట్టేది ఏమిటంటే పంచతత్వ ప్రకృతి ఆ పనిచేస్తుంది. పంచభూతాలు ఏవి చూస్తాయో అవే సత్యమునకు లాగుతుంది. అవి లాగబట్టమే కాకుండా బుద్ధిని లాగుతాయి. అప్పుడు బుద్ధి ఏం చేయాలి? ఇది ప్రతివాడికి ఘర్షణ అదేనండి. బుద్ధికి కూడా అప్పుడప్పుడు బుద్ధి వస్తుంటుంది, కానీ ప్రపంచం లాగుతుంది. ప్రపంచంతో ముడిపెట్టేది ప్రపంచ అన్నారు కదా, కూడా పంచ. ఈ పంచతోనే ముడి దీనికి. అప్పుడు బుద్ధి ఏం చేయాలంటే నా వల్ల కావట్లేదు, ఎవరు నా మాట వినట్లేదు,
కాబట్టి గురువుని ఆశ్రయించాలి అని తెలుసుకుంటుంది. అందుకే ఆవిడ చేసే పని ఏమిటంటే ఆ పంచతత్వ ప్రకృతిగాడికి హెడ్ అయినటువంటి రుక్మి చెప్పిన మాట విని అందరూ ఈమెని శిశుపాలుడికి ఇద్దామనుకున్నారు. ఎవరికి ఇద్దామనుకున్నారు? అజ్ఞానానికి గొప్ప పేరండి శిశుపాలుడు అంటే. శిశువు అంటే అర్థం ఏంటంటే ఎదగని వాడు అని అర్థం. ఇక్కడ శిశువు అంటే వాడికి ఇంకా మెచ్యూరిటీ లేదు, ఎదగలేదు వాడు. అలా ఎదగని తనమే అజ్ఞానం, దానికి వాడు కింగ్. అదే శిశుపాల అంటే అజ్ఞానానికి మహారాజు అన్నారు. ఇక్కడ దీన్ని అవిద్య అంటారు. ఇక్కడ ఈ పంచతత్వ ప్రకృతి అవిద్యతో ముడిపెట్టాలనుకుంది బుద్ధిని, కానీ బుద్ధికి బుద్ధి వచ్చి అటు వెళ్లకుండా భగవంతుడు కావాలనుకుంది గనక ఆచార్యుడిని ఆశ్రయించింది. అందుకే అగ్నిజ్యోతులని బ్రాహ్మణుడు పట్టుకుందండి. ఇక్కడ ఆయన ఏం చేశాడు? పరమాత్మకి తెలియజేసి ఈమె యొక్క వేదన తెలిసేట్టు. కానీ ఆచార్యముఖేనైవ జ్ఞానం, ఆచార్యముఖం ద్వారానే మనకు జ్ఞానం లభిస్తుంది. భగవంతుడితో అనుసంధానం మనకు ఏర్పడుతుంది కనుకనే ఆచార్యుడిని ఆశ్రయించింది. అప్పుడు ఆచార్యుడే ఆచార్యుడి మాట విని భగవంతుడు వచ్చి అనుగ్రహించాడు. అంటే ముక్తి అనేది కావాలని కోరుకోవాలి, గురువుని ఆశ్రయించాలి, సాధన చేయాలి, కానీ ఇచ్చేది మాత్రం ఈశ్వరుడే. తెలుసుకోండి, ఇక్కడ మన ప్రయత్నాలకు దొరకదు, ప్రయత్నించకపోతే దొరకదు. కానీ మన ప్రయత్నాలను చూసిన భగవానుడు కృప చూపించాలి. ఇది కూడా మళ్ళీ ఉపనిషత్తులతో అన్వయించారు. యమే వేష వృణితే తేన లభ్య అని ఉపనిషత్తు చెప్తుంది. ఎవడిని భగవంతుడు వరిస్తాడో వాడికి భగవంతుడి ద్వారా లభిస్తుంది అన్నారు. భగవంతుడు చూజ్ చేసుకోవాలట. ఎవరిని వరిస్తాడు ఆయన? ఎవడు సిద్ధంగా ఉంటాడు వాడిని వరిస్తాడు. సిద్ధం అంటే సాధనతో సిద్ధమై ఉండడం. అటువంటి యోగ్యతను సంపాదించుకున్న వాడిని భగవానుడు వరిస్తాడు. అందుకే ఆచార్యుని వలన తెలుసుకున్న పరమాత్మ ఈమె తపన్ని గ్రహించి తానే వచ్చి స్వీకరించాడు. ఇదండి రుక్మిణీ కళ్యాణంలో అసలైనటువంటి విషయం. కళ్యాణం అవగానే ఎందుకు సంతోషం అంటే బుద్ధి భగవంతుడితో కలిసింది, అది సంతోషం. ఆ కలియడం ఎలాగంటే పత్నివత్, పతిని పట్టుకుంటే ఇంకా పతిని విడిచిపెట్టదు. అలాగే బుద్ధి భగవంతుడిని చేరితే ఇంకా భగవంతుని విడిచిపెట్టదు. పురుషోత్తముని మీది బుద్ధి అన్నాడు కదా మహానుభావుడు ప్రహ్లాదుడు. ఇది గ్రహించితే రుక్మిణీ కళ్యాణం గాథ మనకు అర్థమవుతుంది. ఈ విధంగా శక్తిని శక్తిమంతుణ్ణి చూడాలి అని మనకి తెలియజేశారు ఆదిశంకరులు. ఆయన కూడా ఉపనిషత్ ప్రతిపాద్య తత్వంతోనే, అదే ఆత్మాత్వం గిరిజామతి అని. ఎక్కడైనా సరే ఆమె అతని చేపట్టింది అంటే బుద్ధి భగవంతుని చేరుకున్నది అని అర్థం. ఇది రుక్మిణీ కళ్యాణంలో మనం తెలుసుకోవలసిన సాధనాపరమైన అంశం. ఇది తాత్విక కోణం. కానీ కృష్ణుడు అనగా సర్వభూతముల యందున్న పరమాత్మాన్ని గ్రహించాలి. ఒక్క పెళ్లికే ఎంతుంటే ఎన్ని పెళ్లిళ్ళు ఉన్నాయో అవనేయండి. తత్వదృష్టి ప్రధానికి తెలుసుకుంటూ వెళుతుంటే గ్రహించవచ్చు. మొత్తానికి ఒక అద్భుతమైన కళ్యాణ గాథ అయినది. ఇంకెన్ని కళ్యాణ గాథలు భాగవతం చెప్తుందో చూద్దాం. నేను కేవలం ఇప్పుడు భాగవతం ఒక్కటే ఆధారం తీసుకుంటున్నాను. చివరి రోజు మరికొన్ని పురాణాలు కూడా వస్తాయి. అది భాగవతంలో గూఢంగా ఉన్నది, ఇతర పురాణాల్లో ప్రకటంగా చెప్పినది తీసుకుని చివరి కథలో చెప్పుకుందాం. అంతవరకు భాగవత కళ్యాణ గాథలే మన కళ్యాణ గోపాలానికి ప్రధానమైనటువంటి ఆధారములు కనుక తర్వాత కథావృత్తాంతంలోకి వెళుతున్నాం. ఇందులో ప్రతి కథావృత్తాంతం చివర కూడాను సుఖయోగిందులు పరీక్షణ్ మహారాజుతో ఈ ఘట్టం వింటూ ఒక ఫలితం అని చెప్తారు. రుక్మిణీ కళ్యాణ ఫలం అనేక విధాలుగా వర్ణించారు. అది నిన్న మనం ప్రస్తావన చేసుకున్నాం. ఇప్పుడు తాత్విక ప్రయోజనం చెప్పాం, కానీ ఐహిక ప్రయోజనాలు కూడా అది ఇస్తున్నది. తప్పకుండా జరుగుతుందండి. ఎందుకంటే భగవత్ కథలో ఉన్న మహిమది. నువ్వు అది కోరుకోకపోయినా నీకు కావాల్సింది ఇచ్చేస్తుంది. దాని విషయం అది. ఎందుకంటే ఒంటికి చల్లదనం కావాలని స్నానం చేసినా చల్లదనం ఇవ్వడమే కాకుండా ఒళ్ళుని శుభ్రం కూడా చేసేస్తుంది కదా. అది ఇక్కడ నువ్వు చేసింది అది. అదేవిధంగా ఆకలి తీరాలని అన్నం తిన్నా రుచి కూడా ఇస్తుంది. అన్నం నీ ప్రయోజనం ఆకలి తీరడమే, కానీ రుచి కూడా ఇస్తున్నది. ఆకలి తీరుస్తుంది, శరీరానికి పుష్టిని కూడా ఇస్తున్నది. నువ్వు పుష్టిని దృష్టిలో పెట్టుకో. ముందు ఆకలి తీరాలనుకుంటావు, కొంత రుచి కోసమే తింటారు. కానీ ఒకదానికోసం తిన్నా ఇన్ని ప్రయోజనాలు ఎలా ఇస్తున్నదో పురాణ కథ కూడా ఒకదానికోసం తిన్నా అన్ని ప్రయోజనాలు వస్తాయి. వద్దన్నా వస్తాయి. అయితే శ్రద్ధగా వింటే గొప్పగా వస్తాయి. శ్రద్ధగా వినకపోతే ఎంత రావాలి అంత వస్తాయి. అంతే కదా. పెద్దానికి అంటుంది ఈ సామెత కూడా ఉంది, ఏడుస్తూ పుస్తకడితే వెనక్కడి తెప్పుకుందని. అంటే మన భావం బట్టి ఫలితం ఉంటుంది. మీ భావం బలమై శ్రద్ధ కలిగి ఉంటే, శ్రద్ధ అంటే విశ్వాసం, దానితో వింటే ఫలం శీఘ్రంగా పూర్ణంగా వస్తుంది. లేనప్పుడు మామూలుగానే వస్తుంది. అంతే. లోకంలో ఏ పనికైనా అంతే కదండి. కనుక మనందరం శ్రద్ధగా విన్నాం కనుక రుక్మిణీ కళ్యాణ ఫలం అందరికీ లభించుగాక అని ప్రార్థిస్తూ మరొక కళ్యాణ గాథలోకి వెళ్తున్నాం. కళ్యాణం అంటే పెళ్లి కథ అయినా కాకుండా కళ్యాణము మంగళమును ప్రసాదించే కథ కనుక శుకుడు సందర్భవశాత్తు శుకుడు కథ చెప్పే వృత్తాంతం బాగుంటుందండి. ఆయన కూడా ముందు విస్తారంగా చెప్పాలి అనకుండా కథను క్లుప్తంగా ఒక వాక్యంలో చెప్తాడు. వెంటనే పరీక్షణ్ మహారాజు
అలా నాకు క్లుప్తంగా చెప్తే సరిపోదు, విస్తారంగా చెప్తామని అడుగుతాడు. అప్పుడు విస్తరించి చెప్తాడు. అంటే శ్రోత ఆసక్తి గమనించి వక్త చెప్పాలి అని ఒక మాట ఉంది. అందుకే సత్రాజిత్తు నిశాచర శత్రునకున్ కెగుడు చేసి సద్వినయముతో పుత్రి శమంతకమణియును మైత్రింకొని తెచ్చి ఇచ్చే మనుజాధీశ. ఈ పద్యం వినాయక చెబుతున్నాడు, తప్పకుండా చదువుకోవాలి, పెద్దలు చెప్తుంటారు. ఇప్పుడు చదువుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ పూర్వం కథ చెప్తూ ఈ పద్యం మాత్రం చెప్పేవారు. అలాంటి రమ్యమైన పద్యం ఈ కథలో చెప్తున్నది. సత్రాజిత్ అనేటువంటి ఒకానొక రాజు ఉండేవాడు, అంటే యాదవుడు, యదువంశీకుడు. అతను నిశాచర శత్రువునకు కీడు చేసి, నిశాచర శత్రువు అంటే కృష్ణుడు, రాక్షస శత్రువుని కృష్ణుడి పట్ల తప్పు చేసి మళ్ళీ పశ్చాత్తప్తుడై సద్వినయముతో, చక్కని వినయంతో తన పుత్రిని శమంతకమణిని మైత్రితో తెచ్చి ఇచ్చాడయ్యా అనగానే వెంటనే నిశాచర శత్రుని కృష్ణుడికి ఎలా తప్పు చేయగలిగాడు? ఏమిటా కథావృత్తాంతం? సౌరికేమి తప్పు సలిపి సత్రాజిత్తు కూతు మణియునేల కోరి ఇచ్చే అతనికెట్లు కలిగి ఆ శమంతకమణి విప్రముక్ష నాకు విస్తరింపు. ఒక్క కళ్యాణ గదిలో ఎన్ని కలిసి ఉంటాయి చూడండి. ఇక్కడ ఆసీ సత్రాజిత సూర్యో భక్తస్య పరమసఖ ప్రీతస్తస్మై మణిం ప్రాదాత్ సూర్య తుష్ట శమంతకం అని సుఖయోగింద్రుడు ప్రారంభిస్తున్నారు. ఇక్కడ సత్రాజిత్ అనేటువంటి వాడు సూర్య భగవాను ఉపాసించి సూర్యభక్తుడు. ఆయన యొక్క తపస్సుకు సంతోషించి సూర్య భగవాను ప్రీతుడై ఒక మణినిచ్చాడు. దాని పేరు శమంతకం అనేటువంటి మణి. ఆ మణిని అతడు అలంకరించుకున్నాడు కంఠంలో. అలా అలంకరించుకుని తపస్సు పూర్తి చేసుకుని ఆయన ద్వారకలోకి వస్తూ ఉంటే చూస్తున్న ద్వారకావాసులందరూ కూడాను ఇతడెవడో దేవతేమో అనుకున్నారు. ఎందుకంటే శమంతకమణికో తేజస్సుంది, అది ధరించడం వల్ల ఈయనకో తేజస్సు వచ్చింది. దానితో ఎవరో దేవత వచ్చారనుకుని ఆ ద్వారకావాసుల్లో ముఖ్యమైన వాళ్ళు వెళ్ళి కృష్ణుడితో సమాచారాన్ని చెప్పారు. ఎవరో ఇవాళ ద్వారకలో కొత్తవారు కనబడ్డారయ్యా, నారాయణ దామోదర నీరజ దళనేత్ర చక్రి నిఖిలేశ గదాధారణ గోవింద నమస్కారం యదుపుత్ర నిత్య కళ్యాణ నిధి అని సంబోధిస్తూ నిన్ను చూడాలని ద్వారకకు చాలా మంది దేవతలు వస్తున్నారు. ఇది ఒక కొత్త అలవాటు అయిపోయిందండి ద్వారకలో. కృష్ణుడు ద్వారకకు వెళ్ళిన దగ్గర నుంచి దేవతలు విజిటింగ్ ఎక్కువైంది. ఏదో రూపంలో వస్తూనే ఉన్నారు ద్వారకకి. ద్వారకావాసులకు కూడా ఇప్పుడు ఎవరు వచ్చారు అప్పుడు ఎవరు వచ్చారు చూసుకోవడంతో అయిపోతుంది. ఎందుకంటే భూలోకంలో ఉన్న వాళ్ళకి దేవతలను చూసే అవకాశం లేదు. అయితే ద్వాపర యుగాంతం వరకు కొందరు ఋషులు కొందరు దేవతలు అప్పటి మానవులకు కనబడేవారట. కలి ప్రవేశించే దగ్గర నుంచి వాళ్ళ దర్శనం మాత్రం మానవులకు అవదు. కారణం ఏంటంటే ఈ కలిలో ఉన్నటువంటి దోషభూయిష్ట జన్మలు గనక సాధ్యం కాదు. కానీ ద్వాపర యుగాంతం వరకు దేవతలు ఋషులు భూమి యందు సంచరించడం ఇవన్నీ ఉంటాయి. అందుకే రామాయణ భారతాది కథల్లో మానవ పాత్రలతో పాటు దేవతా పాత్రలు కూడా ఉంటూ ఉంటాయి. మనం అనుకుంటాం కల్పితాలని, ఎందుకంటే మనం కలి దృష్టితో చూస్తున్నాం. ఆ యుగంలో అంటే దేవతలు ఇటు మానవులు, ఆ దేవతలను చూడగలిగిన ఉత్తమ మానవులు ఉండేవారు కనుక వారి కథలు వీరి కథలు కలిసి జమిలిగా ఉంటాయి పురాణాల్లో. అలాంటి అలౌకిక పాత్రలు కూడా మనకు కనిపిస్తుంటాయి. అది ద్వాపర యుగాంతం వరకు ఉన్నటువంటి స్థితి. అది కృష్ణ పరమాత్మ ఎప్పుడైతే భూమి నుంచి పాదం తీసేశాడో కలి విజృంభించి క్రమంగా, కలి అంటే కనబడేదే సత్యం అనుకునేదే కలియుగం. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంకోటి కాదు. తర్వాత వీటికి వెళ్ళి ఆలోచించుకోవచ్చు. మరి సైన్సు కనబడేదే సత్యం అనదు, అవునా లేదా? ఎందుకంటే ఆకాశం నీలంగా ఉంటుంది, అందరికి కనబడుతుంది. సైన్స్ ఒప్పుకోదు, నీలంగా ఉండదండి, అలా కనబడుతుంది అంతే అని. కనుక సైంటిస్ట్ కనబడేది సత్యం అనడు, కానీ సైంటిస్ట్ తన కనబడేది సత్యం అంటాడు. అవును కదా? కాబట్టి అతడు కూడా భౌతికవాదంలో మరికొంచెం పైకి వెళ్ళాడే తప్ప అతన్ని భౌతికవాది కాదనడానికి లేదు. కనుక మనం చదువుతున్నదంతా భౌతికవాద విజ్ఞానమే, అసలు విజ్ఞానం కాదు. కానీ భౌతికమే సత్యం అనుకుంటూ, అంటే కనబడేదే సత్యం అనుకుంటూ, కనబడే ఇంద్రియాలను సుఖపెట్టడమే జీవితం అనుకునే జీవన విధానం ఏ యుగంలో ఎక్కువగా ఉంటుందో ఆ యుగం పేరు కలియుగం. అవునా కదా? ఆలోచించుకోండి. సింపుల్ డెఫినేషన్. అంటే ఇప్పుడు ఏ యుగంలో ఉన్నామో తెలిసిపోయింది. ఇక్కడ ప్రతి వాళ్ళు కనబడేదే సత్యం అంటారు. దానితో కనబడే ఇంద్రియాలకు సుఖపెట్టడం కోసమే 90 ఏళ్ళు బ్రతికి తర్వాత పోవడం, అంతే కదా, ఇంకేముంది? ఇది కాక మరొకటి ఉందని ఆలోచిస్తేనే ఆధ్యాత్మికం, దివ్యత్వం ఇవన్నీ వస్తాయి. కానీ ఇంద్రియాలే సత్యం అనుకోవడం, ఇంద్రియాలే వీటికి సుఖపెట్టడం అవుతుంది. కానీ దీనికి అతీతమైన దేవతాశక్తులు తెలియవు, ఆత్మశక్తి తెలియదు. కనుక కనబడే ప్రపంచం ఒకటి, దేవతా ప్రపంచం ఒకటి, ఆత్మజ్ఞానం ఒకటి, 3 వచ్చాయి చూడండి ఇక్కడ. కానీ దేవతలు అనేవాళ్ళు ఉన్నారు, దివ్య శక్తులు. వాళ్ళు లేరనడానికి లేదు. నీకు చూడగలిగే శక్తి లేదు. నాకు కనబడలేదంటే నీకు నీలాంటి వాళ్ళే కనబడతారు. వాళ్ళు ఎలా కనబడతారు? వాళ్ళని చూడగలిగే శక్తి నీకు కావాలంటే దానికి తగ్గ సాధన ఉంది. ఆ సాధన చేయగలిగేటటువంటి బుద్ధి, అవకాశము,
శక్తి కూడా క్షీణిస్తాయి యుగంలో. అసలు లేదని నేను అన్నగానే తగ్గుతాయి బాగా. ఆ మాటకు వస్తే ఆ యుగాల్లో మాత్రం అందరూ చూసేవారు దైవత్వాన్ని. కొందరు చూడగలిగేవారు, కొందరు చూడలేకపోయేవారు. అప్పుడు కొందరు అనేది ఎందరో ఉండేది, ఇప్పుడు ఆ కొందరు తగ్గిపోయారు. కనుక దేవతలు పురాణాల్లో రావడాలు ఇవి తెలిసినప్పుడు, పైకి కృష్ణ పరమాత్మ అవతరించిన తర్వాత ఇంచుమించు నారదుడు ఎక్కువ టైం ద్వారకలు గడిపోయేవాట. ఆయనకు ఒక పది పని. ఎందుకంటే వైకుంఠానికి వెళితే విష్ణువుని ఎప్పుడైనా చూడొచ్చు, కానీ ద్వారకలో కృష్ణుని అవతారించాలని చెప్పి చూడలేం. కానీ ఇదే మంచి అవకాశం చూడడానికి తెగ వచ్చేవాడు ఆయన. అందుకు ముందు బృందావనంలో వాటిలో వచ్చినప్పటికీ అక్కడ అందరితో కలిసి, ఇక్కడ ద్వారకంటే కృష్ణుడికే ప్రత్యేకం కనుక ఎక్కువ కనబడేది. నారదులు దేవతలు కూడా వచ్చేవారు. అలా ఎందరో దేవతలు రావడం, అప్పుడప్పుడు వెళ్ళడం చూశారు. కానీ ప్రతి వాళ్ళకి ఆ దేవతల గురించి తెలియదు, ఎవరో గొప్పవాడు వచ్చాడు అనుకునేవారు. ఇప్పుడు వచ్చిన ఈ సమంతకమని పట్టుకొచ్చినటువంటి సత్రాజిత్తును చూసి దివిజాధీశ్వరులిచ్చగింతురు కదా దేవేశ నింజూడ, యాదవ వంశంబున గూఢమూర్తివి జగత్ప్రాణుండవయ్యుండగా, భవదీయాకృతి చూడ నేడదే రుచి ప్రచ్ఛన్న దిగ్భాగుడై రవియో నీరజ గర్భుడో ఒకడు చేరన్ వచ్చే మార్గంబునన్. స్వామి, నువ్వు మానవ రూపంలో ఉన్నప్పటికీ గూఢమూర్తివి. గూఢమూర్తి అంటే రహస్యముగా భగవంతుడివైనా మానవుడిగా కనబడుతున్నావు. జగత్తుకి ఈశ్వరుడు నువ్వు. అలాంటి నిన్ను చూడాలని దేవతలు, దేవతల ప్రభువులు కోరుకుంటూ వస్తూ ఉంటారు. అలా వస్తున్న వాళ్ళలో ఇవాళ నిన్ను చూడాలని ఎవరో కొత్త దేవతామూర్తి వచ్చాడు. అతను సూర్యుడో బ్రహ్మయో మాకు తెలియదు అనగానే ఒక నవ్వున వేడు కృష్ణుడు. వచ్చినవాడు దేవత కాదయ్యా, మనవాడే, మణిసమేతుండై సత్రాజిత్యుండు గాని సూర్యుండు కాడు అని పలికే. ఆ వచ్చినవాడు ఒక దివ్యమైన సూర్యదత్తమైన మణిని ధరించి వచ్చాడు కానీ కనపడుతున్నాడు, కానీ మన సత్రాజిత్తే అని చెప్పి సత్రాజిత్ ఇంటికి వెళ్ళాడు ఒకసారి. కానీ ఈ సత్రాజిత్ ఏం చేశాడంటే ఆ మణిని తిన్నగా తీసుకువెళ్ళి తన ఇంట్లో ప్రతిష్ఠ చేసి మహీశ్వరుల చేత నిజదేవతా మందిరం మన ఆ మణిశ్రేష్టంపు ప్రవేశింపజేయించే. విప్రుల చేత దానికి చక్కగా ఇంట్లో పెట్టి పూజ చేయించాడు. అంటే భగవంతుడి నుంచి లేదా దివ్యమైన వస్తువులు బాగున్నాయి కదా ఇంట్లో పెట్టేసుకుంటే లాభం లేదని దానికి తగిన మర్యాదలు చేయాలి. శక్తి ఉన్నప్పుడు దానికి తగ్గ భద్రత ఉండాలి లేదా. అందుకే దేవతా వస్తువులు మీరు ఏదో క్షేత్రానికి వెళ్ళినప్పుడు దొరికింది కదా ఒక సాలగ్రామో ఒక శివలింగమో తెచ్చుకుని ఇంట్లో పెట్టేసుకుంటే సరిపోదు. దానికి తగ్గ సదాచారము, దానికి తగ్గ అర్చన ఇత్యాదులు ఉండాలి. లేకపోతే కొన్ని అపచారాలు కూడా జరుగుతాయి. కనుక ఈయన చేసింది ఏమిటంటే విప్రుల చేత ప్రవేశంపు చేయించి, అంటే వేదవేత్తల చేత మంత్రముడితో లోపలికి పంపించి ప్రతిదినంబును అర్చిస్తుంటే ఆ మణికు ప్రత్యేకత ఉంది. అది దినే దినే స్వర్ణభారా నష్టౌ ససృజతి ప్రభో. రోజుకి 8 బారువుల బంగారాన్ని ఇస్తుంది కదా సమంతకమణి. ఇతడు హాయిగా ఉన్నాడు. అలాగే ఈ విషయం తెలిసిన కృష్ణుడు ఏంటంటే ఒకసారి కబురు పంపించి తెప్పించి తను చెప్తున్నాడు. మణిని చూశాడు ఆయన కూడా వెళ్ళి. ఎప్పుడైనా సరే ఒక రాజ్యంలో ఉన్నప్పుడు ఇలాంటి చిత్రమైన రత్నములు రాజ్యంలో ఉండడం, రాజు దగ్గర ఉండడం శ్రేష్టం. రాజు నుంచి లోకానికి వెళుతుంది కనుక రాజుకి రత్నభుజి అని పేరు. శ్రేష్టమైన రత్నములు కానీ ఇవి రాజు దగ్గర ఉండాలి. నువ్వు తపస్సుతో సంపాదించావు నిజమే కావచ్చుగాక, కానీ దేశక్షేమం కోసం యాదవ విభునకు నిమ్మని హరియడుగా. యాదవరాజు అయినటువంటి, అందుకే సయాచితో మణింకాపి ఎదురాజాయ శౌరిణ అన్నారు. అప్పుడు యాదవుల రాజు ఎవరు? ఉగ్రసేనుడు. ఉగ్రసేనుడికి నువ్వు ఇస్తే, ఇప్పుడు ద్వారకను ఆయన పాలిస్తున్నాడు కదా, అని ఉగ్రసేనుడికి కానీ ఇస్తే ఇది రాజ్యానికి క్షేమం గనక మంచిది అంటే ఆయన ఒప్పుకోలేదు. ఆ ఒప్పుకోక తానే పూజించుకున్నాడు. ఇతను కూడా బలవంత పెట్టలేదు, ఒక సూచనగా అడిగాడంతే. మొత్తానికి అంగీకరించలేదు సత్రాజిత్తు, తన ఇంట్లోనే పెట్టుకున్నాడు. అయితే ఒకసారి ఆయన తమ్ముడు ప్రసేనుడు అనేటువంటి వాడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు. ఆయన అంటే మణిని ఎలా మర్యాద ఇవ్వాలో చూడండి. బాగుంది కదా అని మెడలో వేసుకుని ప్రతి తిరగకూడదు, ఇక్కడ దానికి మర్యాదలు ఉంటాయి. మొత్తానికి అలాంటి మణిని ధరించి వేటకు వెళ్ళాడు. ఆ వెళ్ళినటువంటి వాడు వేటలో వెళుతూ ఉండగా అక్కడ ఒక సింహానికి చెక్కి ఆయన పడిపోయాడు, ఇక్కడ మరణించాడు. మణికంఠంబున దాల్చి నేను అడవిలో, ఆ అడవిలో వెళుతూ ఉండగా సింహం ఒకటి వచ్చి అతన్ని సంహరించి ఆ మణిని తీసుకెళ్ళిపోయింది. విలువ తెలియదు కానీ దాంతోపాటు వెళ్ళింది. ఈ విషయాన్ని ఆ సమీపంలో ఉన్నటువంటి జాంబవంతుడు చూసి వచ్చాడు. ఇక్కడ జాంబవంతుడు అంటే రామాయణ కాలం నాటి జాంబవంతుడు. అంటే జాంబవంతుడు అప్పటికే చాలా పెద్దవాడు. ఆయన రామాయణంలోనే చెప్తాడు, నేను త్రివిక్రమావతార సమయంలో ఆయనకి మొత్తం ప్రదక్షిణ చేశానయ్యా, ఇప్పుడు కొంచెం పెద్దవాడిని అయిపోయాను కానీ అన్నాడు ఇక్కడ.
అటువంటి వాడు జాంబవంతుడే కనుక యుగ యుగాలు జీవుడే అతను. కనుక త్రేతాయుగం నాటి వాడు ద్వాపర యుగాంతంలో మనకు కనబడ్డాడు. ఆ జాంబవంతుడు చూసి ఇదేదో చిత్రమైన మణి ఉన్నది, ఈ సింహం తిరిగి తీసుకువెళ్తుందని సింహాన్ని ఆయన సంహరించి ఆ మణిని తీసుకెళ్ళి తన గుహలో పెట్టుకున్నాడు. ఇది జరిగింది. మొత్తానికి ప్రసేనుడు కనబడలేదు, మణి కనబడలేదు. వార్త ఏమనొచ్చిందంటే ఈ సత్రాజిత్తుకి ఇదివరకు కృష్ణుడు అడిగాడు గనక ఈ మణి తన తమ్ముడిని చంపి కృష్ణుడే తీసుకున్నాడు అని భ్రమించి ఊరుకున్నవాడు ఊరుకోకుండా ఇద్దరితో చెప్పాడు అన్నమాట. ఎక్కువ మంతే కాదు, అడిగిన వాడితో అడిగిన వాడితో. కొందరు ఇలాగే రహస్యాలు చెప్తుంటారు. ఎక్కువ మంది చెప్పారు ఇద్దరికే, అడిగిన వాడికి అడిగిన వాడికి. ఇలా అతను అందరికీ తెలియజేశాడు. ప్రాయ కృష్ణేన నిహతో మణిగ్రీవో వనంగత భ్రాతామమేత తచ్చుత్వా కర్ణే కర్ణే జపంజనా. ప్రాయ అంటే అయి ఉంటుంది, ఇదే అర్థం. కృష్ణుడే మణి కోసమని నా తమ్ముడైన ప్రసేనజిత్తుని సంహరించి ఆ మణి తీసుకుని ఉంటాడు అని అంటూ ఉంటే అది కర్ణే కర్ణే జపంజన, ప్రతివాడు చెవుల్లో జపాలు చేశాడు. లేదా ఒకటి చెవులో ఒకటి చెప్పాడు. ఈ వార్త కృష్ణుడి దాకా వెళ్ళింది. వెంటనే ఇది అపకీర్తి, అయశం అంటారు దీని. ఇక్కడ అపకీర్తి గనక దీన్ని తొలగించుకోవాలి అన్నాడు. ఇక్కడ అపకీర్తిని తొలగించుకోవడం కూడా పౌరుష ధర్మాల్లో ఒకటండి. ఇక్కడ అంటే ఎవడేమనుకుంటే నాకేం పోయింది అనుకోకూడదు. అందున ఎప్పుడైనా ఒక శాసన స్థితిలో ఉన్నటువంటి వాడు మాత్రం పడిన అపకీర్తిని తొలగించుకోవాలి, సమాధానం చెప్పాలి. లేకపోతే ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వసర. భగవద్గీతలో స్వామి చెప్పాడు, యజ్ఞదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనా. గొప్పవాడు అనిపించుకున్నాడు ఏం చేస్తే లోకం అదే ఉంటుంది. కనుకనే వాడు నా ప్రైవేట్లో మీకు అనవసరం అనకూడదు. అతను కూడా జాగ్రత్తగా ఉంటేనే పబ్లిక్ ఆదర్శం ప్రాయుడు అవుతాడు. ఒక రాజు కానీ ఒక గురువు కానీ వీళ్ళందరికీ ఉండవలసిన బాధ్యతలు ఏంటంటే చక్కగా ఉండడమే, ధర్మంగా ఉండడమే కాకుండా ధర్మంగా కనబడాలండి. దానిపై ఏదైనా అపకీర్తి వస్తే దాన్ని తొలగించుకోవాలి. ఇప్పుడు రామాయణం కూడా మనకు అర్థమవుతుంది. అపకీర్తి రాకుండానే జాగ్రత్త పడ్డాడు ఆయన. అందుకే సీత అగ్ని ప్రవేశం దగ్గర మనకు తెలుస్తున్నది. అపకీర్తి కలిగితే ఉన్నత స్థానంలో ఉన్నవాడు ముందు దాన్ని తొలగించుకొని ప్రయత్నం చేయాలి. లేకపోతే ప్రజలు తప్పుదారి పడతారు. పాలకుడు ఇలా చేస్తే మనకేం పోయిందంటారు. అందు ముందు అపకీర్తిని తొలగించుకోవాలి. ఇది ఈ వార్త తప్పు అని తెలియడం కోసం ఈ మహానుభావుడైన కృష్ణ పరమాత్మ కొంతమంది ముఖ్య పౌరుల్ని తీసుకుని, ఇక్కడ పరివారం సేనలు కాదు, ముఖ్య పౌరుల్ని తీసుకుని ఆయన ప్రసేనజిత్ అరణ్యానికి వెళ్ళిన జాడలు తెలుసుకుని అటువైపు వెళ్ళాడు. ఆయన తన వారెల్ల ప్రసేను జాడ తలపం తక్కించుచును వచ్చి తద్వనవీరింగనే నేలకూలిన మహాశ్వంబున్. ఆయనతో వచ్చినటువంటి వారు కొంతమంది ముందు వెళ్ళి చూసొచ్చి అక్కడ గుర్రం పడింది, ఆ పక్కన ప్రసేనజిత్ శవం కూడా పడి ఉన్నది అంటే అక్కడికి వెళ్ళి చూశాడు. మొత్తానికి ప్రసేనజిత్ ఇలా పడిపోయాడని తెలుసుకొని అతని దగ్గర మణి కనబడలేదు. వెంటనే అక్కడున్న జాడలు చూసుకు వెళితే అక్కడ సంహరింపబడ్డటువంటి సింహం కూడా కనబడింది, కానీ మణి కనబడలేదు. ఆ సమీపంలో చూశాడు, గుహ కనబడింది. అని వెంటనే పోల్చుకున్నాడు. ఆ గుహలోకి అంత తేలిగ్గా వెళ్ళడం సాధ్యం కాదు. కృష్ణ పరమాత్మ నేను వెళతానని చెప్పి మిగిలిన వాళ్ళని బయట పెట్టి తాను ఒక్కడి లోపలికి వెళ్ళాడు. ఆ వెళ్ళినప్పుడు సాహసంబున మహానుభావుండైన హరి నిరంతర నీరంధ్ర విడాంధకార బంధురంపై భయంకరంపై విశారంపైన గుహాంతరాళంబు సొచ్చీచని. ఆ చీకటితో ఉన్నటువంటి ఆ గుహలోకి వెళ్ళి కొంత దూరం వెళ్ళేటప్పటికల్లా ఆ లోపల ఒక పిల్లవాడు, అంటే అక్కడ ఉన్నటువంటి భల్లూక సంతతి అంతా అక్కడ ఉన్నది. ఇక్కడ అందులో ఒక పిల్లవాడికి ఆటగా వేలాడవేసింది మణి. ఎలాగంటే కేళి కందు కంబుగా వ్రేలం గట్టిన ఆ మణి శ్రేష్టంబు గని ఆ మణిని చూశాడు. ఇదిగో ఈ మణి వల్లే ఇంత వచ్చింది కదా అనుకుని నెమ్మదిగా అడుగులు వేస్తూ అక్కడికి వెళ్ళాడు. ఆ శిశువుని అక్కడ ఊచుతూ ఉన్నటువంటి దాది ఆమె ఒక్కసారి ఎవరో పురుషుడు వచ్చాడని చెప్పి గట్టి అరిచింది. అరవగానే లోపల నుంచి జాంబవంతుడు వచ్చాడు. ఇక్కడ ఆ జాంబవంతుడు రాగానే ఇతడు ఎవరో ప్రాకృత పురుషుడు అనుకుని కృష్ణునితో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. ఆ యుద్ధం ఎలా జరిగింది అంటే ఆసీత్ తదష్టావింశాహం ఇతరేతర ముష్టిభిహి అన్నారు. ఇక్కడ అక్కడ జరిగింది ముష్టి యుద్ధం. ముష్టి యుద్ధం అంటే పిడికిళ్లతో శరీరంతో ఆయుధాలు లేకుండా చేసిన యుద్ధం. అంటే కృష్ణ పరమాత్మ ఎన్ని విద్యల్లో నేర్పారో కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. పైగా యుద్ధం జరిగింది 28 రోజులండి. మొత్తం 28 రోజులు లోపలి జరిగిన విషయం బయట వాళ్ళకి తెలియదు. గుహలోకి వెళ్ళిన కృష్ణుడు ఇంకా రాలేదని మాత్రమే తెలుసు. ఇక్కడ పైగా యుద్ధం ఎలా జరిగింది అనే దాన్ని పోతన గారు మంచి కందపద్యాల్లో అందిస్తారు. ఒక్కడ అర్థం కాదు కానీ యుద్ధం కనబడుతుంది, అలా రాశారు.
అడిదములు దరులు విరిగిన బెడిదములగు మగతనముల బిరుదివకబడిన్ బిడుగుల వడుగున బడియడి పిడికిటి పోటులను కలన బెరసిరిరుగురు. ఇందులో అన్ని తెలుగు పదాలే, ఒక్క సంస్కృత పదం కూడా లేదండి ఇక్కడ. ఆ విధంగా వాళ్ళు యుద్ధం చేస్తుంటే స్పష్టాహంకృతులుల్లసిల్ల హరియున్ భల్లూక లోకేశుడు ముష్టాముష్టిన హర్నిశంభు జయ సమ్మోహముల్ పోరుచో పుష్టిం వాసి ముకుంద ముష్టిహతులన్ పూర్ణశ్రమోపేతుడై పిష్టాంశోరు శరీరుడై అతడుతా భీతాత్ముడై ఇట్లనెన్. మొత్తానికి జాంబవంతుడు కూడా ఘటికుడే, మంచి బలవంతుడే. పెద్దవాడవడం వల్ల కొన్ని చేయలేడేమో కానీ బలానికి ఏమీ కొదవలేదండి ఇక్కడ. అయినప్పటికీ కృష్ణుడితో ముష్టాముష్టి చేసినటువంటి ఆ యుద్ధంలో పిష్టాంశోరు శరీరుడై, మొత్తం శరీరం అంతా పిండిలాగా అయిపోయింది, మొత్తం బలహీనుడైపోయాడు. అప్పుడు అనుకున్నాడు, నన్ను జయించే శక్తి ఎవరికి లేదు, ఇతను జయించాడంటే సామాన్యుడు కాడు. ఎవరై ఉంటారో కొంచెం ఆలోచించాడు. పైగా దివ్య పురుషుడు కూడా సామాన్యుడు కాడు, బ్రహ్మదేవుని యొక్క జృంభణం నుంచి వచ్చేట ఆయన ఇక్కడ. అందుకని బ్రహ్మాంశ ఉంది ఆయనలో. అందుకే కొంతసేపు తనదైన భౌతిక ప్రకృతికి పురుషుల్లా కనబడ్డాడు, మామూలు మానవుడిలాగానే యుద్ధం చేశాడు. కానీ కొంచెం ఆలోచించాడు. ఒక్కొక్కప్పుడు మనకున్న దివ్యశక్తులున్నా ఆలోచిస్తే కానీ వినియోగించుకోరు. అందుకని ఒక్కసారి ఆలోచించి ఎవరై ఉంటారని తెలుసుకుని వెంటనే 2 చేతులు జోడించి పాదాల మీద పడ్డాడు. జానేత్వాం సర్వభూతానాం ప్రాణ ఓజస్సహో బలం విష్ణుం పురాణ పురుషం ప్రభవిష్ణం అధీశ్వరం. ఇది జాంబవంతుడన్న మొట్టమొదటి మాట. ఏమనంటే, జానే తెలుసుకున్నాను స్వామి, నువ్వెవరో. నువ్వు సర్వభూతములకు ఎవడు ప్రాణమో, ఎవడు ఓజస్సో, ఎవడు సహస్సో, ఎవడు బలమో ఆ విష్ణువు నువ్వు. ఇది చెప్పాడు ఇక్కడ. అంటే ఇక్కడ విష్ణు అనే మాటకి ప్రాణ ఓజస్సహో బలం అని 4 శబ్దములు వాడాడు ఇక్కడ. ఓజస్సహో ద్యుతిధర చదువుతున్నాం కదా. ఈశాన ప్రాణద ప్రాణ అంటే సర్వ జగత్తులో సర్వ జీవుల్లో ఒక ప్రాణము, ఒక ఓజస్సు, ఒక సహస్సు, ఒక బలం ఉందంటే ఎవరి వల్ల అది కలుగుతుందో ఆ బలస్వరూపుడు నువ్వు. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకు బలమెవ్వడు, అట్టి విభుడు బలము అసురేంద్ర అన్నాడు. ఎవరు? ప్రహ్లాదులు వారు. బలం అంటే నీకు ఎక్కడి నుంచి వచ్చింది? సర్వజీవులకు బలంగా ఉన్నవాడెవడో వాడు భగవంతుడు. భగవంతుడు ఒక లోకంలో ఉన్న దేవుడని కాదు, సర్వవ్యాపకుడైన పరమేశ్వరుడు. సర్వవ్యాపకుడు ఆయన నుంచే ఓజస్సు, సహస్సు, ప్రాణము, బలము 4 వస్తాయి. ఇది మన వైదిక విజ్ఞానం చెప్తున్న అంశం. ఓజస్సు, సహస్సు. ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి. ఎక్కడుందండి ఇది? ఎవరికైనా సంధ్యావందనం చేసే అలవాటు పొరపాటును ఉంటే వాళ్ళకు తెలుస్తుంది ఇక్కడ. ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి. ఓజస్తేజో ద్యుతిధర చదువుతున్నాం. అది ఓజోవతి ద్యుతిధర యజ్ఞరూప ప్రియవ్రత. ఇవన్నీ ఒకటే, పరమేశ్వరుడు, పరమేశ్వరుడి శక్తి. అది ఓజస్సు. ఓజస్సు అనే మాటకు అర్థం ఏంటంటే, ఇలాంటి వాటికి అర్థం చెప్పుకోవాలి ఇక్కడ. ఓజస్సు అనే మాటకి గామావిశ్యచ భూతానాం ధారయామ్యహం ఓజసా, భగవద్గీత స్వామి చెప్పాడు అక్కడ ఓజస్సు. అక్కడ ఓజస్సు అనే దానికి శంకరులు నిర్వచనం రాశారండి. అద్భుతమైన నిర్వచనం, వైదిక నిర్వచనం. యద్బలం కామరాగ వివర్జితం జగద్విధారణ సామర్థ్యం. ఏ బలము సమస్త జగత్తుని భరించగలదో ఆ బలం పేరు ఓజస్సు అన్నాడు. దీన్ని బట్టి అది మనకు లేదు అని తెలుస్తుంది. సర్వజగత్తుని భరించగలగాలి. మొత్తం కనిపిస్తున్న గ్రహాలు, నక్షత్రాలు ఎవడి పట్టు మీద నడుస్తున్నాయి, అది ఓజస్సు. ఆ ఓజస్సుతో ఆయన భరిస్తున్నాడే అది సహస్సు. అది ఓజోసి సహోసి. భరించడం క్రియ సహస్సు. ఈ 2 ఆయన దగ్గర ఉన్నాయి. అదే మనలో ప్రాణముగా సంచరిస్తూ మనల్ని పట్టి నడుపుతున్న బలంగా ఉంది ఇక్కడ. అందుకే ఓజస్సు, సహస్సు, ప్రాణము, బలము. ఈ 4 నారాయణుడికే ఉన్నాయి. ఆయన ఇస్తే మనందరికి వస్తాయి, ఆయన తీస్తే అన్నీ పోతాయి. ఉన్నంతకాలం అందరూ గొప్పే. ఆయన ప్రసాదిస్తున్నాడు, మళ్ళీ ఆయన తీసేస్తాడు. ఈశాన ప్రాణద ప్రాణ. ప్రాణం ఇచ్చేవాడు, ప్రాణం తీసేవాడు ఆయన. ప్రాణమే ఆయన. ఇంత తత్వం జాంబవంతుడు నా మాటలో ఉన్నదండి. ఎందుకంటే జాంబవంతుడు భగవద్భక్తుడు కనుక ఆయనకి తెలుసది. కనుకనే ప్రాణ ఓజస్సహోబలం సర్వభూతానాం, సర్వభూతములకు ప్రాణముగా, ఓజస్సుగా, సహస్సుగా, బలముగా ఉన్న విష్ణుం పురాణ పురుషం ప్రభవిష్ణుం అధీశ్వరం. అలాంటి విష్ణువు పురాణ పురుషుడు. పురాణం అంటే అత్యంత ప్రాచీనమైన, పురుష శబ్దానికి అర్థం పూర్ణత్వాత్ పురుష, పరిపూర్ణుడైనటువంటి వాడు.
సర్వజగత్తుకి అధీశ్వరుడైనటువంటి వాడవు అని నేను తెలుసుకున్నాను స్వామి అని. దేవా నిన్ను పురాణ పురుషువు అధీశ్వరుండైన విష్ణువుగా ఎరుంగుదు, సర్వభూతములకు ప్రాణ ప్రతాప ధైర్య బలంబులు నీవ. వెంటనే ఆ మాట ఎందుకు గుర్తొచ్చిందంటే, ఎంతో బలవంతుడిని నీతో యుద్ధం చేస్తే బలమంతా పోయింది, అసలు బలమైన వాడు నువ్వే, అలాంటి నువ్వే పూనుకుంటే ఆవిడ బలాలు మిగులుతాయి స్వామి అని చెప్తూ, నువ్వు తొమ్మి విశ్వసృజాం సృష్ట సృజ్యానామపి యచ్చ సత్ కాల కలయతామీశ పర ఆత్మా తథాత్మనాం. భాగవతంలో భగవంతుడి గురించి వర్ణించిన శ్లోకములన్నీ ఒక దగ్గరికి తెచ్చుకొస్తే భగవజ్ఞానం ఉంటుందండి. భగవజ్ఞానం ఇచ్చే గ్రంథం కనుక దాని పేరు భాగవతం. నువ్వు సర్వ సృష్టికర్తవు అని చెప్పడమే కాకుండా సృష్టికర్తలకు సృష్టికర్తవు నువ్వు. మనకు తెలిసి బ్రహ్మ సృష్టించాడు అంటాం, బ్రహ్మను కూడా సృజించిన వాడు నువ్వు. సృష్టికర్తలకు సృష్టికర్తవి, కాలస్వరూపుడు నువ్వు. కలయతాం ఈశ, కాలం అంటే అర్థం ఏమిటి? అక్కడి కలయతాం ఈశ అనే మాటలు అంతా చెప్తున్నాడు. కలనము చెయ్యనిది కాలము. కలనము, కాలశబ్దానికి గొప్ప అర్థం ఉందండి. కలనం అనే మాటకి చాలామందికి తెలియదు అనుకుంటాం, కానీ నేను ఇంకో పదం చెప్తాను తెలిసిపోతుంది. సంకలనము ఎప్పుడైనా విన్నారా ఇది? అన్నీ కలిపి ఒక చోట చక్కగా కూర్చుతే సంకలనం అంటారు. ఇక్కడ అది సమ్ అనేది ఉపసర్గ, శబ్దం మాత్రం కలనమే శబ్దం. సృష్టిలో ప్రతిదీ అలా కూర్చబడి ఉన్నాయి. ఎవరు కూర్చారు? మీరు నేను కాదు. ఏ కర్మకి ఏ ఫలితమో కూర్చుతూ, ఏది ఎంతవరకు ఉండాలో, ఎక్కడ ఏది ఎప్పుడు ఎంతవరకు ఉండాలో ఒక నిర్దేశించే ఒక శక్తి ఉంది. అది ఉందని అందరూ అంగీకరిస్తున్నా అదేమిటో చెప్పలేం. లేకపోతే ఎవడు ఎప్పుడు ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, గ్రహాలు నక్షత్రాలు సర్వలోకములు ఎలా ఉండాలి అని ఒక కలనం చేసేదే. ఆ కలనము చేసే శక్తి పేరు కాలము. కాలం అంటే కలనము చెయ్యనిది. ఇదివరకు ఎప్పుడో కర్మ చేసాం, తిరిగేస్తున్నాం. ఆ కర్మఫలం మనకు తెలియకపోయినా వచ్చి పడుతుంది, అవునా లేదా? ఎప్పుడో పడేసిన విత్తనం దాని టైం వచ్చినప్పుడు మొలకెత్తి మొక్క కావట్లేదా? అది అప్పటి విత్తనం ఇప్పుడు చెట్టుగా బయటకు రావడానికి కారణమైన శక్తి ఉంది, దాని పేరు కాలం అండి. ఇక్కడ అలాంటి కాలస్వరూపుడివే జగత్తు నడుపుతున్నవాడు నువ్వు. ఇది కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ అని భగవద్గీత స్వామి చెప్పినటువంటి మాట. అంటే ఏ స్తోత్రం చూసినా భగవద్జ్ఞానం మనకు అలా లభిస్తుంది. అందుకే కాల కలయతామీశ పర ఆత్మా తథాత్మనాం. ఆత్మలకు ఆత్మవు నువ్వు, అందుకే నేను పరమాత్మ అన్నారు. ఆత్మ అంటే జీవుడు. ప్రతి శరీరాల్లో నేను అనే భావంతో ఒక చైతన్యం ఉంది, అది జీవుడు. అతన్ని కూడా నియమించేవాడేవాడు వాడు పరమాత్మ. అందుకు కాలము నువ్వు, సృష్టివు నువ్వు, సృష్టికర్తవు నువ్వు, వీటితో ఉన్న జీవులకు కూడా ఈ నియామకుడమైన ఈశ్వరుడు నువ్వు. అందుకని పరమాత్మ అంటారు. అటువంటి నారాయణుడు నువ్వు. ఆ నారాయణుడు నువ్వు నాకు ఇవాళ మాత్రమే పరిచయం కాదు, నాకు అంతకుముందే నువ్వు పరిచయం. ఎంత అద్భుతంగా పరిచయం ఏంటంటే, యశేష దుత్కలిత రోష కటాక్ష మోక్షై వర్త్మాదిశక్షుభిత నక్రతిమింగలోబ్ధి సేతుకృత స్వయస ఉజ్వలిత లంకా రక్షసి రాంసి భూపేతుర్శిక్షతాని. నువ్వెవరో నాకు తెలిసేవయ్యా. ఎందుకంటే ఒక మహాసముద్రము, తిమింగిలాటతో వాటితో కూడుకున్న భయంకర సముద్రాన్ని, దాటడం కష్టమైన సముద్రాన్ని నీ ప్రతాపంతో నీ ప్రభావంతో సేతువు కట్టించి లంకకు చేరి నీ బాణ పరంపరలతో రాక్షసులు నిర్జించినటువంటి ఆనాటి రామచంద్రమూర్తివే నీవు. ఇది మూలంలో ఉన్న శ్లోకం ఇప్పుడు చెప్పుకున్నాం. మా పోతన గారికి సంఘటన వస్తే మురిసిపోతాడు. ఎందుకంటే ఆయన ధ్యానంలో రాముడిని చూసి, రాముడు రాయమంటే భాగవతం రాశాడు కదా, కాబట్టి రాముడు అనగానే ఇంకా పోతన గారికి వీరావేశం వచ్చింది. మనం కూడా కృష్ణ కథలో రామస్మరణ నిన్న చేసాం, ఇవాళ చేసాం. నిన్న పెళ్లి శోభ చూసాం, ప్రతాప శోభ చూస్తున్నాం. బాణాగ్ని నెవ్వడు పరపి పయోరాశి నింకించి బంధించి ఏపు మాపే పరగ నెవ్వడు ప్రతాప ప్రభారాశి చే దానవ గర్వాం తమస మనచి కంజాతములు త్రించు కరిభంగి ఎవ్వడు దశకంఠు కంఠ బృందములు దృంచే ఆచంద్ర సూర్యమయ్యమరు లంకారాజ్యమునకు ఎవ్వడు విభీషణుని నిలిపే నన్ను ఏలిన లోకాధినాథుడెవ్వడు అంచితోదార కరుణార సాబ్ది ఎవ్వడు ఆతడవు నీవ కావే మహాత్మా నేడు మారుపడి ఎగ్గు చేసిది మరవవరకు. ఇక్కడ రామకథని స్మరించడమే కాకుండా నన్ను ఏలిన లోకాధినాథుడెవ్వడు, నన్నప్పుడు ఏలుకున్న ఆ లోకాధినాథుడు ఎవడో ఆ రాముడు నువ్వు కదా. తెలియక నేను చేసిన తప్పుని క్షమించమని
జాంబవంతుడు ప్రార్థన చేస్తే అప్పటి వరకు ఈయన కొట్టిన దెబ్బలకి ఒళ్ళు హోనం అయిపోయింది. జాంబవంతుడికి గాయాలైపోయాయి. కృష్ణ పరమాత్మ అది నిమిరేడండి తలమించి, మొత్తం గాయాలని పోయి పుష్టి వచ్చింది. కృష్ణుడు అవతార రహస్యం ఇది. కృష్ణుడు అమృతావతారం అని ఒక మాట చెప్పింది శాస్త్రం. ఆయన చూస్తే చాలు శక్తి వస్తుంట. ఆ గోవులు ఆయన పాట వింటూ వేణుగానం వింటూ మైమరచిపోయి ఉంటే మేత కూడా మేయలేదు. ప్రతిరోజు మేతకు తీసుకెళ్లి వేణుగానం కచేరీ చేస్తుంటే వాడు పొట్ట నిండేది ఎలాగా, శక్తి వచ్చేది ఎలాగా, అవి మర్చిపోయి మేత మేయడం. అప్పుడు కృష్ణ పరమాత్మ వాడు మూపురాన్ని నిమురుతూ వీపు మీద అలానే వెంట స్వామి హస్తస్పర్శతో వాడికి పుష్టి వచ్చింది. అదేవిధంగా కాళీయ ఫణిఫలం సర్పానికి ఆ విషానికి బాధితులై కొంతమంది మరణిస్తే ఈక్షణామృతధారలు ఎలమి కురిసే అంటారు పోతల గారు. అలా చూపు చూశాడంతే అవి లేచి కూర్చున్నాయి. కానీ కృష్ణుడు సన్నిధల అనేది ఆయన స్పర్శ కానీ ఆయన చూపు కానీ అంత గొప్పది. అందుకే ఆయన శిక్షించదలుచుకుంటే ఎవడు రక్షించలేడు, ఆయన రక్షించదలుచుకుంటే ఎవడు శిక్షించలేడు. హస్తస్పర్శతో ఒక్కసారి ఆయనకి శరీర నిగ్రహ నివారణంబుగా భక్తవత్సలుండైన హరి తన కరంబున అతని శరీరంబు నిమిరి మేఘ గంభీర భాషణంబుల ఇట్లనియే అంటున్నాడు. నాయన ఇదంతా ఒక ప్రణాళిక, కృష్ణుడి ప్రణాళిక ఇలా ఉంటుంది. ఇక్కడున్న జాంబవంతుని అనుగ్రహించడం, ఇక్కడి నుంచి కథంతా తీసుకొచ్చాడు. నాకు ఒక మిథ్యాభిశాపం వచ్చిందయ్యా అన్నాడు. దీన్ని మిథ్యాపవాదం అంటే, శాపం అంటే తిట్టు, అనవసరపు నింద నా మీద పడింది, అది మిథ్య. నిజానికి నేను దోషమేం లేదు, నా మీద వచ్చి పడింది. ఇది మణి వల్ల ఏర్పడింది. అందుకే ఆ మణిని తిరిగి తీసుకురావడానికి నేను బయలుదేరాను. అది ఇక్కడుందని తెలుసుకుని ఇక్కడికి వచ్చాను. అది అందుకే వచ్చాను కనుక ఇంకేమి లేదయ్యా. ఈ మణి నేను అపహరించేరని ఒక అపవాదం వచ్చింది. అపవాదం తొలగించుకోవడం కోసం ఇక్కడ రావడం జరిగినది అనగానే వెంటనే అపచారం జరిగిందని లెంపలు వేసుకొని ఆ మణిని చక్కగా తీసుకువచ్చి కృష్ణార్పణం చేసి, ఏమైనా నేను మరచిపోయి నీ పట్ల తప్పు చేశాను, తెలుసుకోలేక తప్పు చేసినందుకు ఆ తప్పును దిద్దుకోవడానికి మరొకడు కోరుకుంటున్నాను. నా దగ్గర నా కుమార్తె అయిన జాంబవతి, మా అతిలోక సుందరి, నా తపప్రభావంలో కలిగినటువంటి ఆమె నీకు ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పి జాంబవతిని మణిని కూడా ఇచ్చాడు. ఆయన తన కూతు జాంబవతి అయిన కన్యకామణిని తెచ్చి హరికి కానుగ్గా సమర్పించే 2 మణులు వచ్చాయి. కన్యకామణి, శమంతకమణి, ఈ రెండిటితో ఆయన బయటకు వస్తున్నాడు. ఈ లోపల అక్కడ బయట ఉన్న వాళ్ళందరూ ఏమిటంటే 12 రోజులు అక్కడ ఎదురు చూశారు. కృష్ణుడు బయటకు రాకపోయేటప్పటికల్లా బాధపడుతూ ద్వారకకు వెళ్ళిపోయారు. వెళ్ళిన కృష్ణుడు బయటకు రావడం దగ్గర ఏమయ్యిందని దానితో ద్వారకావాసులందరూ బాధపడ్డారు. అందులో రుక్మిణి మొదలైన వారు కూడా దుఃఖించారు. దుఃఖించి అక్కడున్న దేవకీ వసుదేవులు వీరందరూ బాధపడి చేసిన పని ఏమిటి అంటే, దుర్గమమగు బిలమున్న హరి నిర్గతుడై చేరవలయు నేడని పౌరుల్ వర్గములై సేవించిరి దుర్గం కృత కుశల మార్క తోషిత భర్గన్. అంత అందమైన పద్యంతో చూపించారు. అప్పుడు వాళ్ళందరూ ఏం పని చేశారంటే ద్వారకావాసులు దుర్గాదేవిని కొలుచుకున్నారు. ఇలాంటివి కూడా మన పనికొస్తాయండి. ఇక్కడ దుర్గాదేవి యొక్క ప్రస్తావన భాగవతంలో మనకున్నది. నందుని ఇంట ఆ తల్లి కుమార్తెగా కలిగింది. కృష్ణుడు అక్కడ పుట్టినప్పుడు ఇక్కడ పుట్టింది. కానీ కృష్ణ సహోదరిగానే చెప్పబడతామే. విష్ణుమాయ అయినటువంటి దుర్గా, ఆ దుర్గాదేవి ఆరాధన గురించి మన దశమస్కంధంలో మొదటి అధ్యాయంలోనే చెప్తారు. ఇక్కడ కూడా దుర్గని చెప్పించారు. అంటే ఆ రోజుల్లో ఏదైనా కష్టం వచ్చినప్పుడు దుర్గాదేవిని ఆశ్రయించేవారు అని తెలుస్తుంది ఇక్కడ. దీన్ని బట్టి దుర్గతుల నుంచి బయటపెట్టేదే దుర్గాంబ. అందుకు దుర్గా ఆరాధన యొక్క వైశిష్ట్యం కూడా మనకు తెలుస్తున్నది. ఆ దుర్గాదేవిని ఏ ఏ నామాలతో ఆరాధించాలో కూడా చెప్పారండి. కృష్ణుడే చెప్తాడు స్వయంగా. అలాంటి దుర్గాదేవి ఒక్కసారి సమయంలో మనం నమస్కరించుకుందాం. మన శాస్త్రం చెప్పే పరిష్కారాలు ఏంటంటే, వివిధ రకాల విపత్తులకి వివిధ రకాల దేవతారాధన చెప్పారు ఇక్కడ. కానీ ఏ సమయంలో ఏది చెయ్యాలనేది ఇక్కడ. ఇలా అంతుపట్టని సమస్య వచ్చినప్పుడు, ప్రాణాంతకమైన పరిస్థితులు వచ్చినప్పుడు దుర్గాదేవి రక్షణ శక్తి. ఇక్కడ దుర్గారాధన చేయాలి. ఇలా దుర్గారాధన చేయగానే అప్పుడు దుర్గ వారికి కనబడి, అసలు కృష్ణుని విషయంలో మీరు భయపడతారేంటి, కొద్ది రోజుల్లో ఆయన వస్తాడు, 2 మణులు తీసుకొస్తాడులే అన్నారు. అలా దుర్గ చెప్పగానే వీళ్ళందరూ ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు వచ్చాడు ఆయన. ఇది 12 రోజుల తర్వాత వాళ్ళు చేసిన పని. ఆయన 28 రోజుల తర్వాత వచ్చాడు బయటికి. అవి వచ్చినప్పుడు మొత్తం ఆనందపడ్డారు ద్వారకావాసులు. ఎలాగంటే, మృతుడైన వాడు పునరాగతుడైన క్రియ తలంచి కన్యామణి సంయుతుడై వచ్చిన హరిగని. మరణించిన వాడికి తిరిగి ప్రాణాలు వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, కృష్ణుడు రాగానే ద్వారకావాసులు అందరూ అంత ఆనందించారు. మొత్తానికి ఆయన రాజసభ తీర్చి
సత్రాజిత్తుని పిలిపించి, ఇదిగో నాయన నీ మణి, నువ్వు అపనింద వేశావు, అది తొలగించడం కోసం నేను బయలుదేరితే కథ ఇలా జరిగినది. ఆ కారణం చేత ఇదిగో ఇక్కడ ఈ మణి దొరికింది, ఈ మణి మళ్ళీ నీకు అప్పగిస్తున్నాను, పైగా ఇంటికి తెచ్చిస్తే ఎవరికి తెలియదు, అందుకే సభలో ఇచ్చాడు. అదే రాజసభకు సత్రాజిత్తు పిలిపించి ఆ వృత్తాంతం బంతయి నెరిగించి సత్రాజిత్తుకు మణినిచ్చిన. మణిపుచ్చుకు వెళ్ళాడు కానీ సత్రాజిత్తుకు మనస్సులో బాధ మొదలైందండి. ఎంత తప్పు చేశాను నేను, ఎందుకంటే కృష్ణ పరమాత్మ పట్ల అనుచితంగా ప్రవర్తించాను. నిరాధారంగా ఆయన మీద నేరం మోపారు. ఏదో ఒకసారి ఆయన రాజధర్మాన్ని అనుసరించి రత్నం రాజ్యంలో ఉంటే బాగుంటుంది కదా అన్నాడు ఆయన. అంత మాత్రం చేత మణి కనబడకపోయేటప్పటికల్లా అడిగాడు కదా అని ఆయనే చేసుంటాడు అని అందరితో అని నేను చాలా తప్పు చేశాను అని పశ్చాత్తాపడుతున్నాడు. అలా పశ్చాత్తాపడ్డాను ఒక అందమైన పద్యంలో రాశారు. ఇది సత్రాజిత్తు యొక్క పశ్చాత్తాపం మాత్రమే కాకుండా పురాణ కథలు సరిగ్గా చదవకుండా పెద్ద గొప్ప వాళ్ళల్లా మాట్లాడి భగవన్నంత చేసే వాళ్ళందరికీ సరిపోయి పద్యం ఇచ్చాడు. పాపాత్ముల పాపములం పాపంగా నోపునట్టి పద్మాక్షునిపై పాపము గలదని నొడివిన పాపాత్ముని పాపమునకు పాలము గలదే. ఖచ్చితంగా అర్థమై ఉండదు. ఎన్ని పాపాలు వచ్చేయండి దీనిలో, అంతా తెలుగు పదమే. కొంచెం ఓపికగా కాస్త నిదానంగా వింటే అర్థమవుతుంది. అసలు కృష్ణుడు అవతరించిందే పాపాత్ముల పాపములను పాపంగా నోపునట్టి పద్మాక్షునిపై. అసలు ఏ పాపము లేనిదే భగవంతుడు. భగవంతుడు అంటేనే అనఘుడు. అనఘుడు అంటే అర్థం ఏ దోషము, ఏ పాపము, ఏ నేరము లేనివాడు. అలాంటి వాడు ఎందుకు అవతరించాడు అంటే జీవుల యొక్క సమస్త పాపాలు పోగొట్టడానికి అవతరించాడు. అఘములు లేనివాడు అఘములు పోగొట్టుడికే వచ్చాడు. పాపాలు లేనివాడు పాపాత్మల పాపములను పాపంగా ఓపునట్టి అందుకు అవతరించాడు. అలాంటి స్వామిపై పాపము గలదని నుడివిన పాపాత్ముని, అలాంటి స్వామికి పాపముంది అని చెప్పిన పాపాత్ముడి పాపానికి అడ్డు ఆపు ఉందా అన్నాడు. పాపము గలదని నొడివిన పాపాత్ముని పాపమునకు పారము గలదే. అంటే ఏ పాపాలైనా చిన్నవో పెద్దవో ఉంటాయి, కానీ భగవంతుడిని నిందించిన పాపం అపారమైన పాపం, మహాపాపం. అది అంత పాపం చేశాను. ఇంత బాగుంది కనుక మరొకసారి ఈ పాపాల పచ్చి చదువుకున్నాం. పాపాత్ముల పాపములం పాపంగా నోపునట్టి పద్మాక్షునిపై పాపము గలదని నొడివిన పాపాత్ముని పాపమునకు పారము గలదే. ఎవడైనా కృష్ణరామ నింద చేసినప్పుడు ఈ పద్యం ఒకసారి చదువుకోండి, చాలా మంచిది, మనశ్శాంతి వస్తుంది. పైగా ఎంత తప్పు చేశాను, నోరు కంట్రోల్లో పెట్టుకోవాల్సింది. ఇక్కడ తీరు కూర్చుని వాడి దగ్గర వీడి దగ్గర కృష్ణుడు చేసి ఉంటాడు, కృష్ణుడు చేసి ఉంటా అన్నాను. ఎందుకంటే మితభాషిత్వము మాని ఏల హరిపై మిథ్యాభియోగంబు చేసి పాపాత్ముడ అర్ధలోభుడ దుశ్చిత్తుండ మత్తుండ దుర్మతిని దేహము కల్పనే. నేను చేసిన పాపం ఈ శరీరం తగలబెట్టిన పోదు, దురితమే మార్గంబునన్బాయు ఏ గతి కంసారు ప్రసన్నుడై మనుచునన్ కారుణ్య భావంబునన్. నన్ను ఇంక జీవితంలో క్షమిస్తాడు కృష్ణుడు. ఇంత తప్పు చేశానే, ఈ బాధ చూడండి. నిజానికి ఎన్నో అపచారాలు చేసిన వాడు భగవంతుని క్షమిస్తాడా అని బాధపడితే క్షమిస్తాడో లేదో తన సమాధానం. ఆయన దగ్గర ఉన్నదే కారుణ్యం. ఒక్కసారి పశ్చాత్తాపం చెంది నువ్వే దిక్కున ఆశ్రయిస్తే ఆదరిస్తాడు. అందుకే దుఃఖపడుతున్నాడు. కంసారి ప్రసన్నుడై మనుచునన్ కారుణ్య భావంబునన్ ఏ గతి, ఏ విధంగా నన్ను రక్షిస్తాడు అని ఆలోచించి ఒక పని చేస్తాను. ఈ మణి నాకు తిరిగి ఇచ్చేశాడు కదా, నేను ఈ మణిని నా కూతుర్ను కూడా తీసుకెళ్ళి కృష్ణుడికి ఇచ్చేస్తాను అన్నాడు. ఇక్కడ దానితో ఉన్న మనస్సులో ఉన్న బాధ పోతుంది. మణియు కూతునిచ్చి మాధవ పదముల పట్టుకుంటేనేని బ్రతుకు కలదు సంతసించునతడు సదుపాయమగునిది. సదుపాయము అంటే మన లోకంలో ఫెసిలిటీ సౌకర్యం అంటే సత్ ఉపాయము సదుపాయము, ఇది మంచి ఉపాయము, ఇది మంచి ఆలోచన అనుకుని సత్యమితర వృత్తి చక్కబడదు. ఇది ఒక్కటి చేస్తేనే కృష్ణుడు ప్రసన్నుడు అవుతాడు. కృష్ణుడు ప్రసన్నుడు కాకపోతే బ్రతికి ప్రయోజనం ఏమున్నది? ఇది చాలా గొప్ప విషయం అండి. భగవంతుడు అనుగ్రహించకపోతే జీవితానికి ప్రయోజనమే ఉంది. అలాంటిది నేను భగవద్ ఆగ్రహానికి పాత్రునయ్యాను అని చెప్పి బాధపడి అని ఈ భంగి బహుప్రకారముల ఏకాంతస్థుడై ఇంటిలో తన బుద్ధిం పరికించి ఏకాంతంలో ఆలోచించి ఇదే నీతి అని తెలుసుకుని వెంటనే సత్యభామతో సహా వెళ్ళి ఈ మణిని కృష్ణుడికి సమర్పణ చేసుకుంటున్నాడు. సంప్రాప్త శోభనుడై ఇచ్చే విపత్పయోధితరికిన్ భామా మనోహారికిన్ ధనుజాధీశ విదారికిన్ హరికి కాంతారత్నమున్ రత్నము.
కృష్ణ పరమాత్మకి సమర్పించుకున్నాడు. ఎవరికి అంటే విపత్పయోధి తరికిన్ భామా మనోహారికిన్ ధనుజాధీశ విదారికిన్. ఆపదలనే సముద్రం నుంచి దాటించగలిగేవాడు. తరి అంటే నావ. విపత్పయోధి తరికిన్ హరికిన్. ఈ అంత్యప్రాసలతో పదాలు పాడడంలో పోతన గారు అద్భుతం అండి. ఇక్కడ కవిత్వంలో ఉన్న మ్యూజికల్ సౌందర్యం అంతా దానివల్ల వస్తుంది. కానీ ఆ పదాలు ఎంత గొప్పగా చెప్తున్నాయంటే కృష్ణతత్వం. విపత్పయోధి తరి హరి అంటే సంసారం అనే సముద్రాన్ని దాటించే నావ వంటి హరికి సమర్పించుకున్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ సంప్రదాయబద్ధంగా సత్యభామని వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం ఎలా చేసుకున్నాడో చెప్తున్నారు. తామర సాక్షుడచ్యుతుడు దార యశోనిధి పెండ్లియాడే నానామనుజేంద్ర నందిత గుణస్థితి లక్షణ సత్యభామను ఉద్దామ పతివ్రతాత్మనయ ధర్మ విచక్షణతా దయా యశక్కామను సత్యభామను ముఖజ్యుతి నిర్జిత సోమనయ్యడన్. ఇందులో పోతన గారు సత్యభామని కృష్ణ పరమాత్మ వివాహం చేసుకోవడం. ప్రతి వివాహం కూడా శాస్త్రబద్ధంగా జరిగింది. ఇక్కడ జాంబవతిని ఆ విధంగానే శాస్త్రబద్ధంగా వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఈమెను కూడా శాస్త్రబద్ధంగా వివాహం చేసుకున్నాడు. ఎటువంటి ఆమె అంటే సత్యభామను ఉద్దామ పతివ్రతాత్వ నయ ధర్మ విచక్షణత దయా యశక్కామను. ఆమె దగ్గర ఉంది ఏంటంటే పతివ్రతా లక్షణము, నీతి, ధర్మము, విచక్షణ, దయ, సత్కీర్తి కలిగినటువంటి ఆమెను వివాహం చేసుకున్నాడు అన్నారు. దీన్ని బట్టి సత్యభామ అన్నప్పుడు ప్రధానంగా ఉత్తమ పతివ్రతా లక్షణములు కలది. అందుకే తాం సత్యభామాం భగవాన్ ఉపయేమే యథావిధి భగుభిర్యాం తాం శీల రూప ఉదార్య గుణాన్వితాం. అసలు ఈమె ఇంకున్న సౌందర్యం కానీ, ఈమెకున్న గుణాలు కానీ, ఈమెకున్న మంచి పేరు చూసి అనేక మంది వీరులు ఈమెను వివాహం చేసుకోవాలనుకునేవారట. సత్రాజిత్తు మాత్రం కృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. దాంతో కొందరి మనస్సులు చివుక్కుమన్నాయి. కానీ ఆమె మాత్రం చాలా సంతోషించింది. ఎందుకంటే ఆమె మొదటి నుంచి భావంలో కృష్ణునే తన స్వామిగా ఉపాసన చేస్తూ ఉన్నటువంటి ఆమెనే తీసుకొచ్చాడు. అంటే ఆమె మనస్సులో ఉన్న కోరికకు తగ్గట్టే ఇదంతా జరిగింది. ఈ కథలు ఒక్కొక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి. చివరి అన్ని పెళ్లిళ్ళు అయ్యాక అసలు ఒక్కొక్కటి మర్మాలు బయటకు వస్తుంది. ఇదే సమయంలో సత్యభామ అనగానే మనకి భామనే సత్యభామనే గుర్తొస్తుంది. అంతేకాదు ఒకసారి తన పాదంతో కృష్ణుడి కిరీటాన్ని లేదా తలనే తన్నిందని కూడా వింటాం. కానీ సత్యభామ అంటే మనం ఒకనొక నేనేమనాలి మీకే తెలుసు, ఖండిత నాయికగా, నాయిక లక్షణాలు చూస్తే ఎప్పుడు కోపము, భర్తని సాధించడం ఇలాంటి వాటికి. రుక్మిణీదేవి అంటే అమాయకురాలు, చాలా మెత్తనిది. ఈవిడ మాత్రం కొంచెం ఇలా ఉంటుందండి. ఇక్కడ కృష్ణుడు కొంచెం బతిమలాడుతుంటాడు అంటాం. ఇవన్నీ సినిమాల వల్ల, నాటకాల వల్ల వచ్చిన కథలే కానీ భాగవతంలో కానీ, విష్ణు పురాణంలోని, భారతం కానీ లేవండి. సత్యభామ కథ ఏదైతే ఉందో మనకు సాధారణంగా ఆవిడ కథలో మనం ముఖ్యంగా కృష్ణుడి మీద అలిగి పాదంతో తన్నగా అదొక కథ. అది పారిజాత వృక్షం. ఆ కథ మళ్ళీ వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ చెప్పుకోవడం వల్ల మనకి ఆ కల్పవృక్ష ఫలం కూడా వస్తుంది. ఆ కథ మనకి చెప్పుకుంటాం. కానీ ముందు పనికిమాలిన కల్పనలు మన మెదడులో ఎలా నింపేశారో చెప్పడం కోసం విషయం చెప్తున్నాం. సత్యభామ పాదంతో కిరీటము తల కొట్టడం ఏ గ్రంథంలోని లేదండి. ఇక్కడ ఒక్క తెలుగు వారికి కథ తెలుసు, కానీ ఇతర దేశం, మన భారతదేశం ఇతర ప్రాంతాలకి కథ కూడా తెలియదు. పాపం సత్యభామ గయ్యాడనే భావం ఇతరులకి లేదు, ఒక తెలుగు వారికి ఉంది. తెలుగు వారికి అదేంటో శాస్త్ర విరుద్ధమైన భావాలని భలే పడతాయి. వీడి దగ్గర అలా భలే ఉంటాయండి. శాస్త్ర సమ్మతమైన ఒక్కటి ఎక్కడ కూడా చెప్పినా మర్చిపోతారు రేపే. కానీ శాస్త్ర విరుద్ధమైన చెప్తాం భలే పట్టుకుంటారు. అందుకే కర్ణుడిని హీరోలు చేసేయడం, దుర్యోధనుని నాయకుడిగా సమర్థించడం తెలుగు వారికి పట్టినంతగా ఉత్తరాది వారికి పట్టదు. తెలుసుకోండి. కారణం ఏంటంటే బాగా ఆలోచిస్తే అప్పుడు పాండవులు కౌరవుల మధ్య యుద్ధం జరిగింది కదా. మనం కౌరవులు అంటాం కానీ కౌరవులు అనకూడదు. పాండవులు కూడా కౌరవులే. కురు వంశంలో వచ్చిన వాళ్ళు ఇద్దరు కనుక పాండవులు కౌరవులు అనకూడదు. పాండవులు ధార్తరాష్ట్రులు అనే. పాండురాజు సంతానం పాండవులు, ధృతరాష్ట్ర సంతానం ధార్తరాష్ట్రులు. వాళ్ళ మధ్య యుద్ధం జరిగింది కదా. ధార్తరాష్ట్రులు ఎంతమంది ఉన్నారండి? టుకుడే గ్యాంగ్ అంతా అక్కడ ఉన్నారు. 11 అక్షంగులు. వాళ్ళందరూ అటువైపు వెళ్ళారు. కానీ విజయం ఎవరికి వచ్చింది? పాండవులకు వచ్చింది. కానీ అటు ధార్తరాష్ట్రం వెళ్ళిన వాళ్ళలో ఆంధ్రులు కూడా ఉన్నారు. ఆ వాసన వదలలేదు ఇంకా. కనుక దుర్యోధను హీరో అంటాడు, రావణాసురుని హీరో అనుకుంటారు. పూర్వం రోజుల్లో గొప్ప నటుడు ఉంటే వాడు ప్రతినాయక పాత్రలు వేసినా దాన్ని అద్భుతంగా పోషించి మెప్పు పొందాడండి.
నేను ఇక్కడ సినిమాల గురించి చెప్తున్నా అనుకోవద్దు, బయటికి వెళ్తే చూసేది అందరూ అది కనుక ఇక్కడ చెప్పాలి తప్పదు. వాటి ప్రభావం ఇక్కడ వీటికట్టి అవి మనసులు పట్టేస్తాయి. ఆనాడు ఎస్వి రంగారావు గారు హిరణ్యకశిపుడిగా వేసిన, రావణాసురుడిగా వేసిన రావణ్ణి హీరో చేయలేదు, హిరణ్యకశిపుడిని గొప్పవాడిగా చూపించలేదు. హిరణ్యకశిపుడుగానే రావణాసురుడు గారు చూపిస్తేనే ఆహా ఏమి నటుడు అనిపించాడు. తర్వాత వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే, వాడు హిరణ్యకశిపుడు వేస్తే హిరణ్యకశిపుడు హీరో, రావణాసురుడు వేస్తే రావణాసురుడు హీరో, అప్పుడు రాముడు జీరో. ఆయన అర్జునుడు వేస్తే అర్జునుడు హీరో, అప్పుడు కర్ణుడు దుర్యోధనుడు దుష్టచతుష్టయంలో ఒకరు మాయాబజార్లో. అదే ఆయన కర్ణుడు వేస్తే అర్జునుడు జీరో, ధర్మరాజు జీరో, కృష్ణుడు కూడా జీరో. ప్రజలు ఇది నమ్మేసి మేము కర్ణుడి పార్టీ, మేము దుర్యోధన పార్టీ. ఏమిటంటే కర్మ. అసలు వ్యాసుడు ఎవరి పార్టీ కొంచెం ఆలోచిస్తే భారతం చదివేది లేదు, చదివి చెప్తే వినేది లేదు. ఆఖరికి సినిమాలే వేషపీఠాలు అయిపోతున్నాయి. బాధాకరమైన అంశం. వీళ్లకు ఉప్పందించిన కవులు లేకపోలేదండి. వాళ్ళు కొన్ని పనులు అలాంటివి చేశారు కానీ వీళ్ళకి అందే, దాంతో ఎక్కడ లేనివన్నీ తయారయ్యాయి. అలా మనం చూస్తుంటే సత్యభామను కూడా ఏం చేశారంటే ఒక గయ్యాడి పాత్రలో చూపించారు. భామనే సత్యభామనే ప్రసిద్ధి, భామాకలాపం మనకి, అది తెలుగు వారికి ప్రసిద్ధి. ఈ కాలితో తనన కథ ఎలా వచ్చిందో కొంచెం మీకు చెప్తాను. ఇది భాగవతంలో లేదు, లేనప్పుడు ఎలా వచ్చింది అంటే మనకు గొప్ప ప్రబంధ కవులు ఉన్నారు చాలామంది. అందులో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు తిమ్మన. కానీ ముక్కు తిమ్మన అని లోకల్ అంటారు. అంటే పెద్ద ముక్కుందేమో అని కాదు, ఇక్కడ ముక్కు మీద ఒక అద్భుతమైన పద్యం రాశాడు కనుక ఆయన ముక్కు తిమ్మన అని పేరు. అసలు నంది తిమ్మన అని పేరు. ఆయన కృష్ణదేవరాయల ఆస్థానంలో ఒక పండితుడు, ఒక కవి, ప్రబంధ కవుల్లో ఒకడు. ఆయన ఒక ప్రబంధం రాశాడు. ఆ ప్రబంధం పేరు పారిజాతాపహరణం. అది ఎందుకు రాశాడంటే, ఆయన కృష్ణదేవరాయల భార్యల్లో ఒక ఆమె తరపున అరణపు కవిగా వచ్చాడు. ఆయన సారికి పంపుతున్నప్పుడు కవుల్ని కూడా ఆయన వచ్చి కృష్ణదేవరాయల కవులు గొప్ప చోట్ల ఉన్నాడు. అంటే రాణి వైపు కవి అనమాట ఆయన. ఒకసారి కృష్ణదేవరాయలు వెళ్ళినప్పుడు పొరపాటున ఆమె పాదం కృష్ణదేవరాయలు తలకు తగిలింది. దానితో కృష్ణదేవరాయలు అలిగి ఆమె వద్దకు వెళ్ళడం మానేశాడు కొంతకాలం. ఆవిడ ఈయనకి చెప్పుకుంది, ఇలా జరిగింది చూడని. నేను చూస్తాలే అన్నాడు. అద్భుతమైన ప్రబంధం రాసి కృష్ణుడి పరంగా దాన్ని అన్వయించి కృష్ణదేవరాయలకు ప్రబంధం వినిపించాడు. కృష్ణదేవరాయలు రసజ్ఞుడు. ఓహో ఈయన అలా తిప్పాడనమాట అని మనసులో కోపం పోయి భార్యను ఆదరించాడు. ఇది అందుకు జరిగినటువంటి కథ. ఇది చరిత్ర. అది తీసుకొచ్చి ఏదో ఆవిడని మెప్పించడం కోసం రాశాడు. అయితే పూర్వం ఎలా ఉండదంటే, కల్పన ఉన్నా విని ఆనందించేవారు కానీ నమ్మేవారు కాదు. అది మీరు సినిమాలు చూడండి కానీ నమ్మేయకండి, అది తెలుసుకోండి. నమ్మే లేదు అప్పుడు. అలాగే మాయాబజార్ కథ ఉంది, అది భారతంలోది కాదు. అది శశిరేఖా పరిణయమైన ఒక ప్రబంధం ఉంది మనకి, అది ఒక తెలుగు కవి రాశాడు. దాన్ని తీసుకొచ్చారు. చాలా విశేషమైన అంశం. భారతంలోది కాదు. పొరపాటున మీ పిల్లలు కూడా భారతంలోది అనుకుంటారేమో, కాదనుకుని తెలుసుకోండి. ఇక్కడ గడత్కుజుడు రావడం, మాయాబజార్ సృష్టించడం, మంచి కథ. అలా ఆనందించాలి తప్ప అది అథారిటీగా తీసుకోకూడదు. అలాగే ఇక్కడ ఈవిడి గారి కథను కూడా అలాగే తీసుకోలేదు, సత్యభామని. అదేవిధంగా సత్యభామ భామాకలాపం కూడా కూచిపూడి సంప్రదాయంలో నాయికా లక్షణాలు చూపించాలని నాయకులు, అష్టవిధ నాయకులు ఉంటారు. ఇది అలంకార శాస్త్ర ప్రకారంగా కావ్యంలోనూ నాట్యంలోనూ కూడా చూపిస్తారు. అలంకార శాస్త్రంలో అష్టవిధ నాయికలు చూపించాలి. అందులో ఖండిత నాయిక, అభిసారిక, ఇలాంటి చాలా చాలా పేర్లు ఉంటాయి ఇక్కడ. అందులో ఖండిత నాయిక అని చూపించినప్పుడు భక్తపై అలిగి దానిలో ఒక రసం ఉంటుంది. అది చూపించడానికి ఏం చేశారంటే, ఆ నాట్యకారులు కృష్ణుడి నాయకుడిగా తీసుకుని ఈ నాయకులుగా భార్యలందరినీ పెట్టారు రకరకాలుగా. నిజానికి ఇక్కడ కృష్ణ భార్యలు అటువంటి వారు కాదు. కానీ గొప్ప నాయకుడిని చూపించాలంటే కృష్ణుడి కంటే రాముడి కంటే ఎవరిని చూపిస్తాం అనుకుని మహానుభావులు పనిచేశారండి. నేను భారతీయులు ఏ గొప్ప కథ చెప్పినా రాముడి చుట్టూ కృష్ణ చుట్టూ తిరుగుతుంటుంది. భారతీయులు గుండె చప్పుడే రామకృష్ణ, అది వాళ్ళ చుట్టూ తిరుగుతుంటుంది. రాముడి దగ్గరికి పెట్టడానికి లేదు, ఏకపత్ని వ్రతుడు. ఇంతమంది నాయకులను పెట్టక్కర్లేదు. సీతమ్మ దగ్గర ఈ లక్షణాలు ఏమి కనబడవు కూడా. అలాగని ఇక్కడ మాత్రం ఎవరి దగ్గర లక్షణాలు లేవు, కానీ చూపించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే రామ కళ్యాణం చెప్తాలంటే 5 రోజులు అక్కర్లే, ఒక్క పూటతో అయిపోతుంది, ఒకటే పెళ్లి. కానీ కృష్ణ కళ్యాణం చెప్పాలంటే మాత్రం ఒక పెళ్లి కాదు ఆయనకి. అందుకేగా కళ్యాణ గోపాలను పెట్టుకున్నాం ఇక్కడ. కానీ ఇన్ని రకాల నాయికా లక్షణాలు చూపించి రసం పండించాలి అంటే ఉత్తమ నాయకుడిని, ధీరోదాత్తుడైన వాడినే నాయకుడిని తీసుకోవాలి. పూర్వం కళల్లో ఒక మంచి సంప్రదాయం ఉండేదండి. నాయకుడు ఎలా ఉండాలంటే ధీర ఉదాత్త 2 లక్షణాలు ఉండాలండి. అంటే సుఖాలు దుఃఖాలు వచ్చిన చలించిన దృఢమైనటువంటి హృదయం ఉండాలి, ఉదాత్తమైన క్యారెక్టర్ ఉండాలి. అటువంటి వాడిని నాయకుడు పెట్టాలి.
అందుకే నాయకుడు అంటే 10 సార్లు జైలు నుంచి వచ్చి దొంగతనాల్లో ఆరితేరిపోయి ఇలా ఉన్నటువంటి బలే దొంగ, మంచి దొంగ, చిల్లర దొంగ, అల్లరి దొంగ, ఇలాంటి వాళ్ళు నాయకులుగా కూడదు అని అనేవారు అరుజులు. వాళ్ళే నాయకులు. ఎవడు తాగుబోతో, ఎవడు తిరుగుపోతో, ఎవడు దొంగ, ఎవడు డానో వాళ్ళని నాయకుడు చేసుకున్న దౌర్భాగ్య కాలం మనకు వచ్చింది. కానీ అప్పుడు సంప్రదాయంలో మాత్రం నాయకుడు ఉండవలసిన లక్షణాలు ఇవి అనేవారు. అందుకు మహానుభావుడు అంటాడు, మళ్ళీ రామాయణం రాస్తున్నారని నన్ను అంటారు, కానీ రాముడు లాంటి ఒక నాయకుడిని చూపించండి, ఇంకోటి మీద రాస్తానన్నాడు. అది చెప్పడంలో రాముడు లాంటి వెళ్ళాడు అని మురారిని మహాకవి అనర్ఘరాఘవ అనే నాటకం రాస్తూ చెప్తాడు. అలాగే రాముడు కృష్ణుని మించి గొప్ప పాత్రలు ఎక్కడ ఉంటాయండి? అందుకే ఏ కళ చూపించాలన్నా, ఒక పాట పాడాలన్నా, ఒక ఆట ఆడాలన్నా, ఒక అక్షరం రాయాలన్నా రాముడు కృష్ణుడే మనకు దొరికారు ఇక్కడ. అందుకే ఒక ధర్మం చుట్టూ, దైవం చుట్టూ కళలు నడిపిన సంస్కృతి భారతీయ సంస్కృతి. అందుకే కళల్ని ఆనందిస్తూనే దైవంతో అనుబంధం కలిగి ఉంటాము. దైవంతో కళల్ని వేరు చేయడంతో కళలు వినోదాలై, విలాసాలై మనల్ని భ్రష్టత్వానికి పనికొస్తున్నాయి. కళ లక్షణమేది మన తన్మయం చేసేస్తుంది, దాని మీద ఎడుపడిపోతామో తెలియదు. మైమరపించి మోహపరిచే శక్తి ఉన్న కళల్ని పతనం చేయనివ్వకుండా ఉండాలంటే దైవంతో, ధర్మంతో కలిపితే పతనం చేయదు. ఇది సంప్రదాయం. ఇదే సమయంలో ఒక పాట పాడితే రాముడో, కృష్ణుడో, శివుడు, ఒక ఆట ఆడితే భగవంతుడే నాట్యంలో, శిల్పంలో అదే, చిత్రంలో అదే, సాహిత్యంలో అదే. శ్రీ కైవల్య పదంబు చేరుటకునే చింతించదంటాడు మా సాహితీవేత్త. అంటే దీని ఉద్దేశం ఏంటి? ప్రాచీన భారతీయ కళలన్నీ కూడా ధర్మరమణీయత అనే ఒక అద్భుతమైన అంశంతో ఉన్నాయి. అన్ని కళలు ఎంజాయ్ చేయి, కానీ దాంతో ఉండాలి. అది తెలుసుకోవాల్సింది. కానీ ఎప్పటికీ రామాయణాలు, ఎప్పుడు భారతాలు ఏమిటండి? అందుకే కొత్త స్టోరీలు కావాలి అని పూనుకోగానే ఆ కొత్త స్టోరీలు ఎప్పుడూ పూర్తి కావు. రీక్యాపులు సంవత్సరాలైనా అవుతూ ఉంటాయి. ఇది ముంచుతూ ఉంటాయి కొంపలు. కాబట్టి ఇదే సమయంలో ఎందుకు మన వాళ్ళు వస్తువుగా భగవంతుని తీసుకున్నారో తెలియాలి. దీన్ని బట్టి మనకి సత్యభామ అటువంటిది కాదు, రుక్మిణీదేవి ఎటువంటిదో సత్యభామ కూడా అటువంటిదే. అలగడాలు ఇలాంటివి ఎక్కడ కనబడు. మరి పారిజాతాపహరణం వస్తాం, దానికో వస్తాం. ఎందుకంటే కళ్యాణం చెప్పడం ఒప్పుకున్నాక అవి మాత్రం వదులుతామండి ఇక్కడ. దాని విశ్వాసులు అది తెలుసుకుందాం. పారిజాతాపహరణం ఉంది, కానీ ఇక్కడ ఈ అలకలు ఇవేవి ఒకేలా లేవు ఇక్కడ. అందులో సత్యభామ పట్టు లేదు, రుక్మిణీదేవిని చూసి అసూయపడి కావాలని అడిగింది లేదు, ఈర్ష్యాసూయులు కృష్ణుని భార్యల్లో లేవు. ఎందుకు లేవని తర్వాత చూద్దాం. ఆ తర్వాత మీరు వెళ్ళేటప్పటికల్లా కృష్ణుడు ఇంతవరకు బహుపత్నీకుడు అంటున్న వాళ్ళు కృష్ణుడు ఏకపత్ని వ్రతుడు ఒప్పుకుంటారు చివరికి. కాదు, ఇంకా మీరు ఏమంటారంటే కృష్ణుడికి పతి పత్ని భావాలు లేవయ్యా, పరమ యోగేశ్వరీశ్వరుడిని కూడా ఒప్పుకుంటారు. కృష్ణావతారం ఒక ప్రత్యేకతే వేరండి. అది భాగవతం ఏం చెప్పిందో అది అలా తెలుసుకోవాలి. మరి ఇన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడని భాగవతం చెప్పినప్పుడు ఎలా చేసుకున్నాడు, ఎందుకు చేసుకున్నాడు, ఎలా ఉన్నాడు కూడా భాగవతే చెప్తుంది కనుక అది నమ్మితే ఇది నమ్మాలి. అందుకని విమర్శించడానికి అనువైనవి ఎంచుకుని మిగిలిన వదిలేయకూడదు కదా. కానీ భాగవతం ఏం చెప్పిందో అది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అందుకే మూల గ్రంథ ప్రమాణంతోనే మనం చెప్తున్నాం, ఋషివాక్య ప్రమాణాలని వివరించుకుంటున్నాం ఇక్కడ. మొత్తానికి ఇప్పుడు మరొక వివాహం తెలుసుకున్నాం. ఇప్పుడు ఎన్ని పెళ్ళిళ్ళు అయ్యాయి? 3 వివాహాలు అయ్యాయి ఇక్కడ. దీన్ని బట్టి రుక్మిణీ సత్యభామ ఈ రెండు మన ముఖ్యం. ఇందులో ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం రుక్మిణీ సత్యభాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. ఇది ధ్యాన శ్లోకం. దేనికి అని మనం పెట్టుకున్నాం, కానీ విష్ణు శాస్త్రానికి సంబంధించిన ధ్యాన శ్లోకం కాదు. అది ఆగమాల్లో కృష్ణ ఉపాసనా విధానాలు అనేవి ఉన్నాయి. కృష్ణ ఉపాసనామూర్తులు అనేకం ఉంటాయి. అందుకే మనం ఈ 5 రోజుల్లో ఎన్ని ఉపాసనామూర్తులను, ఉపాస్యమూర్తులను చూస్తున్నాం. ఉపాసించడానికి అనువైన మూర్తి కృష్ణ. ఉపాస్యమూర్తుల్లో గోవర్ధనాన్ని ఎత్తి నిలబెట్టిన ఒక కృష్ణమూర్తి, వేణుముద్దు దాల్చి వ్యత్యస్త పాదార విందుడి ఉన్న ఒక కృష్ణుడు, వెన్న చేత్తో పట్టుకున్న కృష్ణ పరమాత్మ, కాళీయ ఫణిఫణాల మీద నాట్యం చేస్తున్న కృష్ణుడు, అర్జున్ రథాన్ని నడుపుతున్న కృష్ణుడు, గోపగోపీజన మధ్యంలో ఉన్నటువంటి కృష్ణుడు, రుక్మిణీ సహితుడైన కృష్ణుడు, రుక్మిణీ సత్యభామ సహితుడైన కృష్ణుడు. ఇవి ఉపాస్యమూర్తులు. రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం అంటే శ్రీదేవి భూదేవి సహిత నారాయణ, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కనుక వెంకటేశ్వర గుడికి వెళ్తే శ్రీదేవి భూదేవి ఇద్దరు ఉంటారు. కొన్ని చోట్ల భూదేవికి ప్రత్యామ్నాయంగా గోదాదేవిని పెడతారు. గోదాదేవి భూమి నుంచి ఉద్భవించింది కదా, భూదేవతా స్వరూపం.
అందుకే ధరాయై అని అమ్మవారికి నమస్కారం చేసుకుంటున్నాం. అయితే మొత్తం మీద విష్ణువు శ్రీదేవి భూదేవి సమేతుడు. ఇవి వినగానే మన వాళ్ళు ఏమంటారంటే మీ దేవతలకు ఇద్దరు భార్యలు ఏమిటాయి, ఇంకా చాలా మంది ఉన్నారు మీకు తెలియదేమో అని చెప్పాలి. ఇక్కడ ఇద్దరు భార్యల ఒకటే, ఆమె 2 రూపాయలు ధరించింది ప్రధానంగా. ఇక్కడ ఈ సూచనలు మీకు తర్వాత కళ్యాణాలకు కూడా పనికొస్తాయి. ఒక్క లక్ష్మియే 2 రూపాయలు అవుతుంది, లేకపోతే ప్రపంచం నడవదు. అది ఎలాగో చూద్దాం. భూదేవి శ్రీదేవి, ఇందులో మనకి ఏది కావాలి రేపు వచ్చి ఆలోచించి చెప్తారా? శ్రీదేవి ఐశ్వర్యం, భూదేవి 2 కావాలి కదా, 2 భగవంతుడు ఇస్తేనే వస్తాయి కదా, కనుక 2 ఆయనవి. అందుకే భూమి శ్రీ ఈ 2 ఎలా ఉంటాయంటే, మనమున్నది భూమి యందు ఎన్ని సంపదలు ఉన్నా మనకు భూమి ఇచ్చేవో మనం తింటున్నాం, అవునా కదా. కానీ భూమి యందున్న సంపదల శక్తి భూదేవి. అయితే భూమికి శక్తులు రావాలంటే విశ్వంలో అనంతమైన విశ్వం నుంచి ఇక్కడ వస్తున్నాయి, అవునా లేదా. వర్షము, కాంతి, శక్తి అనంత విశ్వం నుంచి భూమి యందు బాంబార్డ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం దీని నుంచి పొందుతున్నాం. ఇక్కడ కనుక అనంత విశ్వంలో ఐశ్వర్యం ఉంది, భూమి యందు ఐశ్వర్యం ఉంది. ఈ 2 ఎవడివో అతడు పరమేశ్వరుడు, ఐశ్వర్యముడు ఎవడవో ఆయన ఈశ్వరుడు. కానీ భూమి యందున్న ఐశ్వర్యమేనా, విశ్వముందున్న ఐశ్వర్యమేనా, ఎవరివో ఆయన నారాయణుడు. ఆయన యొక్క శక్తులే శ్రీ భూ. ఈ 2 రూపాలకి మనం ఒక ఆకృతి ఇచ్చి మనకు అనుకూలం చేసుకుని ఆరాధన చేసుకుంటున్నాం. ఇదొక కాస్మిక్ సైన్స్ అండి. ఇదంతా కూడా కాస్మోస్లో ఉన్నటువంటి అద్భుతం. ఇక్కడ భూమి యందున్న ఐశ్వర్య శక్తి, విశ్వముందంత ఐశ్వర్యం, విశ్వగత ఐశ్వర్య శక్తి శ్రీ, భూమి యందున్న ఐశ్వర్య శక్తి భూమాత. ఇద్దరు మాతలతో ఉన్న తండ్రి నారాయణుడు. ఇది భావం. ఎవరైనా అడిగితే మీరు చెప్పాలి కదా. రేపొద్దున మీరెవరో ఫారెన్ ఫ్రెండ్ అని తీసుకొస్తారు మన వెంకటేశ్వర గుడికి, వాళ్ళిద్దరు ఎవరు అంటాడు. ఇక్కడ 2 భార్యలు అంటే మీకు 2 భార్యలు అంటే మీకు అసలు భార్యలు కూడా ఉన్నా మారిపోతూ ఉంటారు నాయన అని చెప్పరు. ఇక్కడ అసలు భార్య అంటే ఏమిటో మనం చెప్పాలి కదండి. భార్య అంటే అవిభాజ్యతత్వం, సహకరతత్వం, వీడకుండా ఎల్లవేళలో ఉండేదేదో అది భార్య. సూర్యుడికి కాంతి భార్య, విష్ణువుకి లక్ష్మి భార్య తెలిస్తే చాలు. కాంతి అంటే ఇన్సెపరబుల్, భగవంతు నుంచి వీడని శక్తులే. అది విష్ణోరేషానపాయిని అని చెప్తోంది విష్ణు పురాణం. లక్ష్మీ మనపగామిని అంటున్నాం శ్రీ సూక్తంలో. ఆ లక్ష్మీతత్వమే ఇవాళ మనకి భూతత్వ స్వరూపంగా చెప్పబడుతుంది. కనుక సత్యభామ భూతత్వం. ఇది ఎలా చెప్పగలిగారంటే దానికి సంబంధించిన కథ తర్వాత పరిశీలిద్దాం. ముఖ్యంగా అందరూ లక్ష్ములే అయినప్పటికీ కూడా ముందు శ్రీ దేవి రుక్మిణీదేవి, భూదేవి సత్యభామ. అందుకే ఛాయాయాం పారిజాతస్య, చూడండి, కల్పవృక్షపు నీడలో హేమసింహాసనోపరి, బంగారు సింహాసనం మీద ఆసీన మంబుదశ్యామం, నీలమేఘశ్యాముడి కూర్చున్నాడు. ఆయతాక్షం, విశాలమైన నేత్రాలతో అలంకృతం, అలంకరింపబడ్డవాడు. చంద్రాననం, చంద్రుడు వంటి వదనము. చతుర్బాహుం, శ్రీవత్సాంకిత వక్షసం, రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. శ్రీదేవి భూదేవి సహిత నారాయణుడే రుక్మిణీ సత్యభామ సహితనే కృష్ణ పరమాత్మకు ఉపాసిస్తున్నాం. ఇలా ఉపాసిస్తే ఏమొస్తుంది? ఇందాక చెప్పిన అఖండ ఐశ్వర్యములు, భూగతమైన సంపదలు కూడా లభిస్తాయి మనకి. ఇక్కడ పై కూర్చున్నది కల్పవృక్షపు నీడ. కల్పవృక్షపు నీడలో దేవతని ధ్యానించిన ఉపాసన అండి. ఉపాసన కృష్ణుడికి ఉన్నది, గణపతికి ఉన్నది, శివులకు ఉన్నది, అమ్మవారికి ఉన్నది. ఇక్కడ హనుమంతుడికి ఉంది. హనుమంతుడికి ఎక్కడ ఉందంటే పారిజాత తరుమూల వాసనం. పారిజాతం అంటే రాలిపోయే పువ్వుల చెట్టు కాదు, పారిజాతం అంటే కల్పవృక్షం అని అర్థం. అలాగే గణపతుల్లో నర్తన గణపతి అని ఒక ఆయన నాట్యం చేస్తూ కల్పవృక్షం నీడలో ఉంటాడు. అలాగే శివుని మృత్యుంజయ మూర్తి కల్పవృక్షపు నీడలో ఉన్నట్టు ధ్యానించమని శంకరులే రచించారు శ్లోకాలు. అంటే కల్పవృక్ష నీడల్లో దేవతను భావన చేస్తే సంకల్పములు నెరవేరుతాయి. అందుకే ఒక్కొక్క మూర్తి ధ్యానానికి ఒక్కొక్క ప్రయోజనం. ఇవాళ మనందరం కూర్చుని ఉపాసనాపరమైన భావాన్ని కూడా ఇక్కడ గ్రహించాం. ఇక్కడ శ్రీ భూ సమేతమైనటువంటి ఒక మణి అనేటటువంటిది భూమికి సంబంధించిన శక్తి. మరి సూర్యుడు ఇచ్చాడంటే సూర్యుడి వల్లే భూమికి కూడా వస్తుంది, అవునా లేదా? సూర్యుని యొక్క శక్తి భూమి యందు ప్రవేశించి రకరకాల రూపాల్లో మనకి వ్యక్తమవుతుందని మన వేదము చెప్తుంది, విజ్ఞానము అంగీకరిస్తుంది. మణి అంటే ప్రకాశం, అది భూమికి సంబంధించి సూర్యుడి నుంచి భూమి పొందుతుంది. అలాంటి భూమిని పుత్రికగా పొందినవాడు సత్రాజిత్. అది సూర్యానుగ్రహం ఆయనకు లభించి ఈమెతో సహా ఇచ్చాడు కృష్ణ పరమాత్మకి. అంటే అర్థం ఇవేవో మేము సంపాదించుకుని మావి అని బిర్రవిగుతున్నాం. నిజానికి ఇవన్నీ నారాయణుడివేని, నీవే నాయన, నీవే. నీవే అంటే నీవి, నీవి అంటే నువ్వే. అది ఇక్కడ అర్థం.
కానీ ఇవన్నీ నువ్వే అని చెప్పడమే అవి తీసుకొచ్చి సమర్పించడంలో ఉన్నటువంటి భావన. ఇదే విషయంలో తెలుసుకోవాలి. గొప్ప గొప్ప రత్నాలు అవన్నీ గొప్పగా ఉన్న ఇళ్లల్లో పెట్టుకుంటూ ప్రమాదాలు, ఎన్ని ప్రమాదాలు ఎదుర్కొన్నాడు ఒక సత్రాజిత్తు. వాటిని అంతవరకు దైవభావంతో చూస్తూ తగిన మర్యాదలతో చూస్తూ ఉంటే అవి కాపాడతాయి. కానీ వినోదం కింద మెడలో వేసుకుని వేటకెళ్తానంటే ఏమయ్యాడో తెలిసింది కదా ఇక్కడ. వీటిలో మణులు, రత్నాలు, మర్యాదల కథలు కూడా అవి కూడా గ్రహించవలసిన అవసరం ఉంది. ఒక్క కథ ద్వారా 10 సందేశాలనే చెప్పడం పురాణ కథల్లో ప్రయోజనం. నువ్వు ఆలోచించుకో, నీకు ఎన్నో అర్థమవుతాయి ఇక్కడ. అది కాదు, భక్తిని చెప్తున్నాడు, ధర్మాన్ని చెప్తున్నాడు, ఆచారాన్ని చెప్తున్నాడు, జ్ఞానాన్ని చెప్తున్నాడు. ఇది మన రుక్మిణీ సత్యభామల యొక్క కళ్యాణ కథ పూర్తయింది. కళ్యాణ కథ పూర్తయింది కానీ ఇంకా చాలా కథలు ఉన్నాయి కదా. విశేషించి ఎప్పుడైతే ఈ విధంగా కళ్యాణమే కృష్ణ పరమాత్మ సత్యభామ సైతరే ఆనందంగా ఉన్నాడో ఆ సమయంలో శతధన్వుడు అనేటువంటి వాడు, వీళ్ళందరూ ద్వారకలు ఉండేవారు, అతడు వీరుడు. ఈ శతధన్వుడితో సత్రాజిత్తో ఒకప్పుడు అనేవాడు, సత్యభామని నీకు ఇచ్చి పెళ్లి చేస్తావని. కొంతమంది పెద్దలు తొందరపడి మాట్లాడిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఇంకోలా వచ్చింది. కానీ ఈ శతధన్వుడు నాడే సత్రాజిత్ చెప్పిన మాట మీద మనస్సులో పెట్టుకున్నాడు. అలాగే ఆయనకి 2 మిత్రులు ఉన్నారు, కృతవర్మ, అక్రూరుడు. వాళ్ళిద్దరూ వద్దకు వెళ్ళి వాపోయాడు, ఇలా చూసాడు, ఎంత పనిచేశాడు అంటే. పైగా మణి కూడా అక్కడికి వెళ్ళిపోయింది. అంటే మణి నిజానికి కృష్ణుడు తీసుకోలేదు, ఇచ్చాడు. కానీ కృష్ణుడు ఏమంటాడంటే, నేను అపవాదు పోగొట్టుకోవడం కోసమే చెప్పాను, ఈ మణి నీ దగ్గర ఉంచుకోనైనా. అయితే రాజుకి కప్పం కట్టాలి అని ఒకటి ఉన్నది. ఎవడైనా ఒక ఇన్కమ్ దాటితే రాజ్యానికి కట్టాలి కదా. నీ ఇన్కమ్ రోజుకి 8 బార్లు బంగారం, మణి దగ్గర ఉంచుకో, బంగారం మొత్తం రాజ్యానికి కప్పం కింద కట్టు. ఇది ప్రజలకు పనికొచ్చే పని. ఒక కుటుంబానికి అంత ధనం ఉండరాదు సుమా. ఇవన్నీ గొప్ప విషయాలు చెప్పాడు ఇక్కడికి. అవసరం ఏముంది, రాజ్యానికి పకట్టు. ఎందుకంటే అవినీతి పొందిన మంత్రులందరూ తినవచ్చు అని కాదండి. ఇక్కడ రాజ్యానికి కడితే రాజ్యం కోసం వినియోగించాలి. అది వచ్చిన ధనాన్ని ప్రజాక్షేమం కోసం వినియోగించే రాజు ఉన్నప్పుడు ట్యాక్స్ పేయర్స్ కూడా సంతోషంగా ట్యాక్స్ కడతారు, తెలుసు కదా. అంతేగాని వీళ్ళు ట్యాక్స్ కట్టే ధనాన్ని వాడు అవినీతిగా వాడేస్తూ ఉంటే కట్టినందుకు బాధ కలుగుతుందా లేదండి. ఈ ప్రణాళిక ఆ ప్రణాళిక, ఉచితాలు ఇచ్చేస్తే ఎవడు ఉచితం ఇస్తాడండి. వీళ్ళు కష్టపడి సంపాదించిన దానిలో కట్టినది ఇవ్వాలి. వాడు అవినీతితో సంపాదించిన సొమ్ము పంచుతాడా? లేదు. ప్రజలు పన్నుల ద్వారా ఇచ్చిన సొమ్ముని పంచుతుంటాడు ఉచితాల పేర్లతో వాటర్ కోసం. అందుకే ట్యాక్స్ పేయర్స్ కూడా క్వశ్చన్ చేసే రోజు వచ్చినప్పుడే డెమోక్రసీ బాగుంటుందండి. ఇక్కడ ఇవన్నీ తెలుసుకోవాలి. మొత్తానికి వచ్చిన దానితో చక్కటి సద్వినియోగపరుచుతాం కనుక ఈవయ్యా అన్నాడు. కానీ మణి తీసుకోలేదు కృష్ణ పరమాత్మ. దీనితో శతధన్వుడు ఏం చేశాడంటే, ఒక రాత్రి సత్రాజిత్ ఇంట్లో ప్రవేశించి ఆ నిద్రపోతున్న సమయంలో అతన్ని చంపి మణిని తీసుకెళ్ళిపోయి ఇక్కడ. అందుకే కొన్ని పెద్దవి ఇంట్లో ఉంచుకోకపోవడమే బెటర్. నీకు ప్రాణాంతకాలం ఇక్కడ. ఎందుకంటే ఎంత తపస్సు చేసి ఎంత మణిని తెచ్చుకున్నాడు. సూర్యుడిని అనుగ్రహం పొందడం మనకి చిన్న విషయమా. ముక్తిని కూడా ఇవ్వగలిగిన పరమాత్మని ప్రత్యక్షం చేసుకుని మణిని అడిగి తెచ్చుకున్నాడు మహానుభావుడు ఇక్కడ. అలాగే ఉంటే ఫలితాలు ఇక్కడ. ఎప్పుడైతే సత్రాజిత్ని చంపి మణి తీసుకెళ్ళిపోయాడో వెంటనే ఆ సమయంలో కృష్ణుడు హస్తినాపురంలో ఉన్నాడు. ఆ సమయంలో అంటే ఆయన ఊర్లో లేని సమయం చూసుకుని 2 పనులు చేశాడు వీళ్ళు ఇక్కడ. అంటే వివాహానికి దీనికి మధ్య చాలా కాలం జరిగిందని ఇప్పుడు అర్థం చేసుకోవాలి. హస్తినాపురం ఉంటే ఇక్కడ సత్యభామ వాళ్ళు ఇక్కడే ఉన్నారు. సత్యభామ చాలా దుఃఖితురాలేదు. ఎందుకంటే సత్రాజిత్కి పుత్రులు లేరు, పుత్రికలే. అప్పుడు ఒక తైలద్రోణి యందు పెట్టించి హతుండైన తండ్రిని శోకించి సత్యభామ అతని తైలద్రోణి యందు పెట్టించి హస్తినాపురం వరకు జనే. ఆ మరణించిన శరీరాన్ని ఉత్తరక్రియలు చేయకుండా తైలద్రోణి యందు పెట్టి, రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు దశరథుడు మరణిస్తే తిరిగి భరతుడు వచ్చే వరకు ద్రోణి యందు పెట్టేట. అంటే అప్పుడు టెక్నాలజీ, బాడీ డికే కాకుండా భద్రపరిచే పద్ధతి. ఆ విధంగా అక్కడ పెట్టి సత్యభామ హస్తినాపురానికి కబురు పంపించింది. వెంటనే కృష్ణుడు ఏ దుఃఖము లేని మమ లేని వాడు దుఃఖించినట్టు నటించేట. అలా అప్పుడప్పుడు నటిస్తుండాలండి గృహస్థ జీవితంలో కూడా. నటిస్తున్నట్టు కనపడకూడదు, అంతా నటన అండి అని వాళ్ళు అనకూడదు. కనుక వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు, దుఃఖం కలుగుతున్నట్టు అన్నీ చూపించాలి. కానీ 2 ఉండకూడదు, మనసులో తీసుకోండి. అది యోగులు అది నటిస్తారట గృహస్థ జీవితంలో కూడా. కృష్ణ పరమాత్మ కూడా ఆ విధంగా దుఃఖిస్తున్నట్టుగా, అంటే బలరామ సైతంగా ఉన్నాడు అక్కడ. ఆయన ఇప్పుడు బలరామ సైతరే బయలుదేరి వచ్చాడు. వచ్చి ఇక్కడ చేయవలసిన క్రియలన్నీ చేశాడు. అంటే సత్రాజిత్తు చేయవలసిన ఔద్యోగిక క్రియలు చేయించాడు. ఎవరికంటే అప్పటికి సత్యభామ వల్ల సంతానం కలిగింది, రుక్మిణి వల్ల కూడా సంతానం కలిగింది. రుక్మిణి సంతానమే ప్రద్యుమ్నుడు. ఈ ప్రద్యుమ్నుడు ఎవరో కాదు, ఆనాడు శివుని కంటి మంటల్లో కాలిపోయిన మన్మధుడికి శరీరం లేదు. శరీరం లేకపోయినా అమ్మవారి ఇచ్చిన అనుగ్రహంతో ఎవరికి కనబడకుండానే సైలెంట్గా పనులు చేసేస్తున్నాడు. ఈయన మన్మధుడికి చేయాల్సిందే చేసేస్తున్నాడు. రతీదేవికి మాత్రం కనబడుతున్నాడు.
శరీరం ఎప్పుడు వస్తుందంటే ఆయన లక్ష్మీదేవికి సంతానమే, విష్ణు సంతానమే. అందుకే ఇప్పుడు మళ్ళీ విష్ణువు కృష్ణుడైతే లక్ష్మి రుక్మిణి అయితే వాళ్ళకి కుమారుడుగా ప్రద్యుమ్నుడుగా కలిగాడు. ఇతడి వల్ల శంబరుడు అనే రాక్షసుడు ప్రమాదం ఉందని చిన్నతనంలో తీసుకున్నాడు శంబరుడు. అప్పుడు ఆ శంబరుణ్ణి సంహరించి శంబరాసుర సంహారిగా ప్రద్యుమ్నుడు కీర్తి పొందాడు. అలా కీర్తి పొందిన ప్రద్యుమ్నుడు తిరిగి ద్వారకకు రాగానే చాలా సంతోషిస్తే రతీదేవి తిరిగి అని చేపట్టింది. ఇది కథ. అలాగే సత్యభామకు కూడా సంతానం ఉన్నారు. సత్రాజిత్తుకు సంతానం లేదు, అంటే పురుష సంతానం లేదు, స్త్రీ సంతానం ఉన్నారు. అందుకే సత్యభామకు కలిగిన సంతానం దౌహిత్రుడు. ఈ దౌహిత్రుడి చేత ఉత్తరక్రియలు చేయించాడు కృష్ణ పరమాత్మ. చేయించిన తర్వాత ఇది శతధర్ముడు ఈ విధంగా చంపాడని మణిని తీసుకుపోయాడని తెలిసిపోయింది. దానితో శతధర్ముడు ఎక్కడున్నా శిక్షించి తీరుతాను, ఎందుకంటే ఈ రాజ్యంలో జరిగిన తప్పది, కానీ శిక్షించాలి అని ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ సంకల్పం చేసుకున్నాడో వార్త తెలిసి శతధర్ముడికి భయం పుట్టుకుంది. భయం పుట్టుకుని తనను ప్రోత్సహించిన మిత్రుడి దగ్గరికి వెళ్ళారు. ఆ మిత్రుడు గుర్తున్నారు కదా, కృతవర్మ అక్రూరుడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి బాబు నా ప్రమాదం ముంచుకొచ్చింది, మీరే ఏదైనా చెయ్యాలంటే ఏమిటి జరిగిందన్నారు. కృష్ణుడు నన్ను చంపుతాను పద్దిని పట్టేట్టు. అమ్మో అయితే నాకేం తెలియదు అన్నాడు. ఇలాగ ఉంటాయండి స్నేహితులతో ప్రమాదం. వాడు రెచ్చగొట్టేది దిగిపోతే అసలు కష్టం వచ్చినప్పుడు కాపాడు. కృతవర్మ అన్నాడు, అబ్బో ఎవరితో ప్రమాదం? కృష్ణుడితో. మేమేం జోక్యం చేసుకోలేము అనుకోకు. అక్కట రామకృష్ణులు మహాత్ములు వారలకెగ్గుసేయగా నిక్కడ ఎవడోపు విను మెర్పడ కంసుడు బంధుయుక్తుడై చిక్కడే మున్ను మాగదుడు సేనలతో 17 తోయములు దిక్కుల వారడే మనకు దుష్టము వారల లాభు తింతయే. వారి యొక్క ప్రతాపం గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవడానికి ఏం లేదు, అది ఎప్పుడూ ఆశ్చర్యమే. ఎందుకంటే కంసుణ్ణి బంధు సహితంగా బాల్యంలోనే కొట్టాడు. అదేవిధంగా మాగధుడు మగధ దేశాధిపతి అయిన జరాసంధుడు 17 మార్లు దండయాత్రలు చేసినా నేనేం చేయలేకపోయాడు. నేను కృతవర్మ నేనేం చేయగలను, కనుక నా మీద ఆశలు పెట్టుకోకే అన్నాడు. శతధర్ముడు అక్రూరుడి దగ్గరికి వచ్చాడు. అక్రూరుడు ఉన్నాడే ఆయన కృష్ణ భక్తుడు. వెంటనే ఆయన 2 చేతులు దోయిలించి ఆహా ఏమి కృష్ణుడు అయ్యా అన్నాడే. ఎవ్వడు విశ్వంబు నెల్ల సలీలుడై పుట్టించి రక్షించి పొలియజే. ఈ కథలో చెప్పేటప్పుడు కృతవర్మ మాట ఒకలా ఉంది, అక్రూరుడి మాట ఒకలా ఉంది. కృతవర్మ కనబడిన కృష్ణుడు ప్రతాపం మాత్రమే మాట్లాడాడు. అక్రూరుడు ఆ కృష్ణుడు నారాయణుడు అని మాట్లాడుతున్నాడు. చూడండి, దీన్ని బట్టి భగవంతుడు అవతరించినా ఆయన భగవంతుడిని తెలుసుకునే వాళ్ళు అవతార కాలంలోనే కొంతమంది మాత్రమే ఉంటారు, అందరూ కాదు. అది అవతారం ఉన్న గొప్ప విశేషం. దుర్యోధనుడికి కృష్ణుడు కనబడ్డాడు. నేను ముక్తి పొందాడా? భీష్ముడు చూశాడు, దుర్యోధనుడు చూశాడు. ఎవరు కృష్ణుడు విష్ణువుడు చూడగలిగారు? భీష్ముడు చూడగలిగాడు. అంటే అర్థం ఏంటి? ఆ మాటకు వస్తే దుర్యోధనుడికి తెలియదా? ఆ భీష్ముడి సభలో చెప్పేవాడు ఈ నారాయణయ్యా అని. అక్కడ మహర్షులు వచ్చి మాట్లాడేవారు ఈ నారాయణుడు అని. దుర్యోధనుడు విన్నాడు. రాక్షసులు తెలివితేటలు ఇలాగుంటాయి, రాక్షసాంశకుల వాడు తెలివితేటలు ఉంటాయి. భగవంతుడిని చెప్పినా పట్టలేదండి వాడికి ఇక్కడ. అందుకే భగవద్ అవతార కాలంలో భగవంతుడిని తెలియదు అసలు కొంతమందికి, చెప్పినా పడదు కొంతమందికి, కొందరు అయి ఉండొచ్చు అంటారు. కానీ ఈయన సాక్షాత్ మన కోసం భగవంతుడిని పరవశించి ఆయన పాదాలు పట్టుకునే వాళ్ళు మాత్రం కొద్దిమంది ఉంటారు ఆ కాలంలో కూడా. వాళ్ళు భక్తులు, వాళ్ళు యోగులు, వాళ్ళు జ్ఞానులు. అని అవతరిస్తే మనందరం తరిచిపోతాం. అయ్యో కృష్ణుడి కాలంలో నేను లేని కొందరు అంటారు. ఉంటే ఏ లాభం? కృతవర్మలా ఉంటే, శతధర్ముడిలా ఉంటే. కనుకనే భగవంతుడిని గుర్తించగలిగేటటువంటి భాగ్యం అన్నిటికంటే ముఖ్యమండి. ఆ భాగ్యం కూడా అవతార కాలంలో కొంతమందికి ఉంటుంది. అంత రాముడు కనబడితే విశ్వామిత్రుల వారు విష్ణువే నాకు తెలిసి అన్నారు. రావణుడు యుద్ధమే చేశాడు. ఇక్కడ వాడు ప్రవృత్తి అది, వీడు ప్రవృత్తిది. ప్రవృత్తి బట్టే ఫలితం ఉంటుంది. ఇక్కడ కూడా శతధర్ముడు బతిమలాడితే కృతవర్మ ఒకలా చెప్పాడు, అక్రూరుడు ఒకలా చెప్పాడు. ఈ రెండు చెప్పడంలో మర్మం ఏమిటంటే కృష్ణుడి యొక్క బలము దెబ్బ మాత్రమే వర్ణించాడు కృతవర్మ, అని నారాయణ అంటున్నాడు అక్రూరుడు. ఇందులోనే ఇద్దరిలో భేదం కనబడుతుంది. కానీ ఈయన ఎలా చెప్తున్నాడంటే కంసుడిని బలే కొట్టాడు, జరాసంధుని ఇంకా బలే కొట్టాడు అనకుండా ఎవ్వడు విశ్వంబు నెల్ల సలీలుడై పుట్టించి రక్షించి పొలియజేయు ఎవ్వని చేష్టలు నెరుగరు బ్రహ్మాదులు ఎవ్వని మాయ మోహించు భువనము 7 ఏండ్ల పాపడై ఏ విభుడు ఒక చేత గోరక్షణమునకై కొండనెత్తే ఎవ్వడు కూటస్థుడీశ్వరుడు అద్భుత కర్ముడు అనంతుడు కర్మసాక్షి అట్టి ఘనునకు శౌనికి అనవరతము మృక్యదము. ఈ చెప్పడంలో మొత్తం కృష్ణకథను ఒక్కసారి స్మరించుకున్నాడు. 7 ఏండ్ల వయస్సులోనే గోవర్ధనగిరిని ఎత్తాడయ్యా. తెలుసా నీకు? 7 ఏళ్ల పిల్లవాడు గోవర్ధనగిరిని ఎత్తగలడా? అదొక్కడు చూసినా ఆయన ఏమిటో తెలుస్తుంది కదా. ఇక్కడ
ఎవడు లీలగా సృష్టిస్తేనేది చేస్తున్నాడో, ఎవని యొక్క లీలలు బ్రహ్మాదులకు కూడా ఎవరు అర్థం కావో, ఎవడు అందరిలో కూటస్థుడై ఈశ్వరుడై అద్భుతమైన విశ్వమనే కర్మను చేస్తుంటాడో, జరుగుతున్న కర్మలకి సాక్షిగా ఉంటాడో, అటువంటి శౌరికి అనవరతము మృక్యదము కాన విద్వేషమునకు ఏము వెరతుము. మేము ఆయనంటే భక్తి కలిగిన వారు, ఆయనంటే ద్వేషం మేము చూపించం. అందుకే నీ పొల్లము నీ పొందు వేగ పొమ్ము చాలు 10,000 వచ్చే నీ సక్షమునకు. నీ స్నేహానికో దండమయ్యా, నీతో ఉంటే మాకు ప్రమాదం వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎక్కడికి పోతాడు? అయితే ఒక్క మాట అయ్యా, నేనేదో పారిపోతాను కానీ మణి మాత్రం నీ దగ్గర ఉంచుని అక్రూరుడి దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు. శతధన్వుడు పారిపోయాడన్న విషయం తెలిసిన తర్వాత అప్పుడు కృష్ణుడు బలరామ సహితంగా శతధన్వుడు వెళ్ళిన జాడను పట్టుకు వెళ్తాడు. శతధన్వుడు గుర్రం మీద వెళ్తూ ఉన్నాడు. వెనకాల కృష్ణుడు వస్తున్నాడని తెలిసాక గుర్రానికి వేగం పెంచి తీసుకెళ్ళాడు. ఆ గుర్రం కూడా ఎంత వేగంగా వెళ్ళిందంటే ఒక దగ్గరికి వెళ్ళి ఉద్యానవనం దగ్గర అప్పుడే అనేక ఊర్లు దాటిపోయారు. ఇంచుమించు మిథిలా నగరం దాకా వెళ్ళిపోయారు. ఎక్కడి ద్వారక ఎక్కడి మిథిల, అక్కడి దాకా వెళ్ళేటప్పటికీ అక్కడ ఉద్యానవన సమీపంలో కొంత దూరంలో ఆ గుర్రం ఇంకా పరిగెత్తలేక కింద పడిపోయింది. దిగి శతధన్వుడు కూడా కాలినడకన పరిగెత్తున్నాడు. కృష్ణుడు కూడా తన రథాన్ని ఆపి తాను కాలినడకన వెళ్ళాడు. వెళ్ళి శతధన్వుని సంహరించాడు. కానీ వెతికినా అతని దగ్గర మణి కనబడలేదు. మళ్ళీ మణికి ఏమైందో అనుకున్నారు, వెనక్కి వచ్చేశారు. అయితే కృష్ణుడు వెనక్కి వచ్చిన తర్వాత అక్రూరుడు కృతవర్మ ద్వారపు నుంచి పారిపోయారు. ఎందుకంటే మళ్ళీ తమ మీదకి ఎక్కడ వస్తుందో, తమకి ఎక్కడ ప్రమాదమో అని వెళ్ళిపోయారు. అక్రూరుడు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడా ఏమిటని అందరూ ఆలోచిస్తున్నారు. ఈ లోపల ద్వారకలో కరువు కాటకాలు కొంచెం వచ్చాయి. ఎందువల్ల వచ్చి ఉంటాయని అందరూ ఆలోచన చేస్తున్నారు. అప్పుడు కొందరు ప్రజలు అక్కడున్న వాళ్ళు ఒక కథ చెప్పారు. అక్రూరుడు తండ్రి షఫల్గుడు ఉన్నాడు. షఫల్గుడు ఎంత గొప్పవాడంటే ఆయన తపస్సు, ఆయన జన్మలో ఉన్న గొప్పతనమో కానీ ఎక్కడైనా ఉంటే కరువు కాటకాలు ఉండవు, మంచి వర్షం కురుస్తుంది. ఆ సమయంలో కాశీరాజు అక్కడ కరువు కాటకాలు ఉన్నాయంటే షఫల్గుని పిలిపించారు. పిలిపించగానే అక్కడ కరువు కాటకాలు పోయాయి. హాయిగా ఉంది, మంచి వృష్టి కురిసింది. దాని తను సంతోషించి తన కూతురైన గాంధీని అనే ఆమెని షఫల్గునికి వివాహం చేశాడు. ఆ గాంధీని షఫల్గుల కుమారుడే అక్రూరుడు. ఇప్పుడు ఆ పెద్ద ఆయన లేడు, వెళ్ళిపోయాడు. కానీ అక్రూరుడు ఉన్నాడు, షఫల్గుని సంతానం. కనుకనే ఆయన ఇక్కడ ఉన్నంతకాలం బాగుంది, కానీ ఆయన వెళ్ళిపోయాడు కనుక కరువు కాటకాలు వచ్చాయి కనుక ఆయన వస్తే బాగుంటుంది అని అందరూ లోపల వ్యవహారం వచ్చింది. కృష్ణుడు నవ్వుకుని అది కారణమా అనుకున్నాడు మనస్సులో. అక్కడ కూడని కొన్ని పనులు జరిగాయి, దాని ఫలితం ఇది. మళ్ళీ అవి సవరింపబడాలి. సరే, లోకం అభిప్రాయంలో అక్రూరుడు వస్తే మళ్ళీ కరువు కాటకాలు పోతాయి అంటున్నారు. అక్రూరుడు కూడా తన భక్తులేగా, ఏదో చిన్న పొరపాటు చేశాడు తప్ప ఆయన మణి మీద వ్యామోహము లేదు. అలాగని శతధన్వుడితో పెద్ద స్నేహము లేదు ఆయనకి. ఏదో మాటల్లో అలా అయిందంతే. సరే, మొత్తానికి అక్రూరుడిని అలాగే వెతికి తీసుకురావాలని ఒక మంచి సమాచారం వ్యాపింపజేశారండి. ఏమిటంటే కృష్ణుడు అక్రూరుడు కోసం ఎదురు చూస్తున్నాడు. అక్రూరుడు అంటే ఆయనకి గొప్ప వాత్సల్యము, ప్రేమ ఉంది. అక్రూరుడు వస్తే మళ్ళీ ఇదంతా క్షేమంగా ఉంటుందని భావిస్తున్నాడు అని తెలియగానే అక్రూరుడు కొంచెం ఎక్కడున్న దగ్గర భయం పోయింది. వెంటనే చారుడు ద్వారా ఆయన జాడ తెలుసుకుని అక్రూరుని తిరిగి రప్పించాడు. అక్రూరుడు ఆనందంగా వచ్చాడు. ఆ వచ్చినప్పుడు అక్రూరుని సభకి పిలిపించి, నువ్వు హాయిగా క్షేమంగా ఉండవయ్యా, కానీ ఒక చిన్న విన్నపం ఏంటంటే నీ దగ్గర ఉన్నటువంటి మణిని ఒక్కసారి సభలో చూపించు, నాకు ఇవ్వకు, నీ దగ్గర ఉంచు. ఎందుకంటే మణిని మళ్ళీ నేను తీసుకుని ఎక్కడో పెట్టుకున్నాను నా మీద అపనింద రాకుండా, పైగా ఇక్కడ బయటకు చెప్పరు కానీ మా బంధువర్గంలో కూడా కొందరు అనుకోవచ్చు. కనుక వాళ్ళందరికీ ఒక్కసారి ఆ మణిని చూపించి ఇది అని చెప్పు, ఇది నీ దగ్గరే ఉండని అన్నాడు. మణి ఉంటే నీ ప్రమాదాలు కదండి. ఆయన దగ్గర ఎలా ఉంచాడు అంటే ఇక్కడ గొప్ప మాట చెప్పారు. ఇక్కడ త్వయ్యాస్తాం సువ్రతే మణి, త్వయి ఆస్తాం సువ్రతే మణి, సువ్రతుడువైన నీ వద్ద ఈ మణి ఉండుగాక అన్నాడు. మణి ఉండాలంటే వాడికి తగ్గ వ్రత జీవనం ఉండాలి. వ్రతం అంటే నియమపాలన, శాస్త్రబద్ధమైన జీవితము, అనుక్షణం తపస్సు ఇత్యాదులు ఉండాలి. అతను ఉన్న ఇంట్లో అగ్నిహోత్రాదులు ఉండాలి. అందుకే ఈ మణి ద్వారా నీ గృహమున హాటక వేదిక సహిత మఖములమరు సంతతం. ఇంట్లో యజ్ఞయాగాది క్రతువులు, అప్పుడు వ్రతములు అంటే మనం ఇప్పుడు అనుకునేటువంటి వ్రతాలు కావండి. ఇప్పుడు వ్రతములు వైదిక వ్రతములు ఉండేవి. చాంద్రాయణ వ్రతములు, కుచ్చర చాంద్రాయణ వ్రతములు, ఇలాంటి రకరకాల వ్రతాలు, వైదిక వ్రతాలు ఉండేవి. అవి పాటించడం మహా కష్టం. కానీ పాటిస్తే సర్వపాపనాశనం జరిగి శుద్ధత ఏర్పడుతుంది. అవి అందరూ పాటించలేరు, ఈయన పాటిస్తున్నాడు తన ఇంట్లో.
అందుకే ఇకపై నీ వేదికలు బంగారు వేదికలు గాక అన్నాడు. ఎందుకంటే దీనివల్ల బంగారం వస్తుంది కదా, ఆ సువర్ణ యజ్ఞయాగాది క్రతువుల్లో వాడతాను. అయితే అలాంటి వాటిలో వాడగలగాలి, లేదా లోకక్షేమానికి వాడగలగాలి. కానీ వ్యక్తులు ఇలాంటి గొప్ప సంపదల్ని పెట్టుకొని రాదు, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ దైవానికి వినియోగించామనుకో దైవశక్తి సమాజానికి వస్తుంది. అందుకే గొప్ప మాట ఇక్కడ చెప్తున్నాడు, సత్కర్మములు మీది జరుపవలయు మని గ్రహింపు మీవు మాయన నన్ను నమ్మడు ఎలమి బంధుజనకెల్ల చూపుమయ్యా. బలరాముడికి అనుమానం కావచ్చు, నేను ఈ మణి తీసేసుకున్నానేమో అని. బలరామకృష్ణుడు ఉభయులు వెళ్ళిన శతధన్వుడిని మరణించిన తర్వాత బలరాముడు ఏమన్నాడంటే, తప్పకుండా మన ఊర్లోనే ఉంటుంది, ఎవరి దగ్గరైనా తెచ్చుకో, నువ్వు నేను ఇట్టించుట ఒక్కసారి జనక మహారాజు దగ్గరికి వెళతానని. శతధన్వుడు మరణం తర్వాత బలరాముడు జనక మహారాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. జనక మహారాజు అంటే సీతమ్మ తండ్రిని కాదు, ఆ వంశంలో ఎవడొచ్చినా జనకుడనే పిలుస్తారు. ఇక్కడ సీతమ్మ తండ్రి పేరు కూడా జనకుడు కాదు, అని పేరు శీరధ్వజుడు. జనక వంశంలో వచ్చాడు కనుక జనకుడు అన్నాం మనం. ఇక్కడ వంశంలో అందరికీ జనకులు అని పేరుంటూ ఉంటుంది. కృష్ణుడు ఇక్కడ ఉన్నప్పుడు జనకుడు ఉండేవాడు, ఆయన పేరు బృహదస్సుడు అని ఉండేవాడు, ఆయన జనకుడు. కృష్ణ పరమాత్మ ఆయన అనుగ్రహించిన బిడ్డిన కథ కూడా భాగవతంలో మనకు కనబడుతుంది. ఆ జనకుడు వద్దకు వెళతాడు బలరాముడు. అక్కడి నుంచి అంటే ద్వారకకి రాలేదు, తర్వాత కొంతకాలానికి వచ్చాడు. అక్కడికి వెళ్ళినప్పుడు దుర్యోధనుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి బలరాముడు పాదాలు పెట్టుకుని కొందరికి బలి ఎలాగైతే కాకా పట్టాలో తెలుసు, దానితో బలరాముడు సంతోషించి గదాయుద్ధం నేర్పడి దుర్యోధనుడికి అక్కడ అని మనకి భాగవతం చెప్తున్న అంశం. ఆ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు, కానీ మణి సంగతి బలరాముడికి అప్పుడు తెలియదు. అదే సభలో కూర్చోబెట్టి మణి తీసుకురా, లేకపోతే బలరాముడికి కూడా నా మీద నమ్మకం లేదు, కానీ మణి నువ్వే ఉంచుకో, నీ దగ్గర వ్రతములు ఉన్నాయి గనక నీ ఇంట్లో ఉన్న యజ్ఞవేదికలన్నీ కూడాను చక్కగా శోభిల్లుతూ ఉంటాయి, ఈ బంగారం చేత మరింత చక్కగా నువ్వు వ్రతములు చేయగలవు అని చెప్పి సామవచనములు పలికి ఒక్కసారి మణి చూపించు అంటే వస్త్రచ్ఛన్నంబైన మణి తెచ్చి హరికిచ్చిన అని వస్త్రంలో కప్పుకు తెచ్చిన మణిని చూపించాడు. ఆ మణి ప్రకాశం సభలో అందరూ చూశారండి. అప్పుడు సంతస మంది బంధుజన సన్నిధికిన్ హరి తెచ్చి చూపే అశ్రాంత విభాసమాన ఘృణి జాల పలాయత భూన భోంతర ధ్వాంతము హేమ భారతయ వర్షణ విస్మిత దేవ మానవ స్వాంతము కీర్తిపూరిత దిశావలయాంతము నా శమంతము. శమంతము అనే పదాన్ని తీసుకుని అంత అందంగా పద్యాన్ని నడిపాడు మహానుభావుడు. అంటే ఆ శమంతకమణి నుంచి వస్తున్న వెలుగులు ఎలా ఉన్నాయో చూపిస్తున్నారు. వెలుగులు ఎంత బాగున్నాయో పద్యం అంత అందంగా ఉంది. శమంతకమణి మణి వర్ణన ఈ పద్యంలో చూపించారు పోతనగా. మొత్తానికి చక్రాయుధుడీక్రియతన అక్రూర తంబు జనుల కందరకును నిర్వక్రముగ తెలిపి క్రమ్మర అక్రూరునికిచ్చమని కృపాకరితుండై. తన అక్రూరత్వాన్ని ప్రజలకు చాటి అక్రూరునికి మణిచ్చాడు కృష్ణుడు. కృష్ణుడి దగ్గర క్రూరత్వం అనేది ఎక్కడా లేదు. ఆయన మణి కోసుకొని హింసిస్తాడా, లేనిపోని అపవాదులు అవన్నీ తొలగే. మొత్తానికి ఇప్పటి వరకు శమంతకమణి కథ నడుస్తూనే ఉంది. ఇప్పటితో శమంతకమణి కథ పూర్తి అయిపోయింది. ఈ విధంగా శమంతకమణి అక్రూరుని వద్ద ఉంచి ఇది వ్రతాదులకు వినియోగించాలి అని కృష్ణుడు శాసించాడు. ఇప్పటి వరకు మనం విన్నటువంటి శమంతకమణి వృత్తాంతము, దీని ఫలితం ఏమిటంటే ఆఖ్యానం పఠతి శృణోత్యనుస్మరేద్వా దుష్కీర్తం దురితమిహ అపోహయాతి రాతిం. ఇది శుకుడు చెప్పినటువంటి మాట. ఎవరైతే ఈ శమంతకమణి వృత్తాంతాన్ని వింటారో వాళ్ళు దుష్కీర్తి దురితము పోతాయి. అంటే లేని అపకీర్తి ఇలాంటి వస్తే అవి తొలగిపోతాయి. అదేవిధంగా దురితం అంటే పాపములు పోతాయి. ఘనుడు భగవంతుడీశ్వరుడు అనఘుడు మణి తెచ్చి ఇచ్చినట్టి కథనమున్ వినిన పఠించిన తలచిన జనులకు దుర్యశము పాప సంఘము తలగున్ అని పోతన గారు కూడా చక్కగా తెలియజేశారు. మొత్తానికి ఇప్పుడు ప్రధానంగా మనకి ముగ్గురు భార్యలు వృత్తాంతమైంది. శమంతకమణి వృత్తాంతం కూడా సంపూర్ణంగా చెప్పుకున్నాం. ఇందులో భగవాన్ యొక్క నిష్కపటత్వము, నిష్కల్మషత్వము, పరాక్రమము అన్నీ వచ్చాయి ఇక్కడ. ఆ తర్వాత ఒకప్పుడు కృష్ణ పరమాత్మ పాండవులను చూడాలని చెప్పి ఇంద్రప్రస్థపురానికి చేరుకున్నాడు. అక్కడ వాళ్ళు ఉన్నారు ఇంద్రప్రస్థపురంలో. అప్పుడు అంటే వనవాసాలు అయితే మొదలు కాలేదు, అప్పుడే ద్రౌపది వివాహమైనది. వివాహం అనంతరం ఆయన వెళ్ళాడు ఒకసారి. అక్కడికి వెళ్ళినప్పుడు కృష్ణుడిని చూడగానే పాండవులు ఎంత ఆనందించారో. పాండవ బంధువులు కృష్ణుడికి ప్రీతి కదా, పేరు బాగా మనకి. ఎందుకంటే ఆయన పాండవ పక్షపాతి, ఎందుకంటే పాండవులు ధర్మపక్షపాతులు. అది ఇక్కడ పాండవుల వైపు ఎందుకున్నాడు అంటే వాళ్ళు ధర్మంలో ఉన్నారు కనుకున్నారు అంతే. అంటే వ్యక్తుల మీద ఉంటుంది. ఆయన
యతో ధర్మస్తత కృష్ణ యత కృష్ణస్తతో జయ. ఇది భాగవతంలో ప్రధాన వాక్యం. భారతంలో కూడా అది. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ జయం ఉంటుంది. కానీ యతో ధర్మస్తతో జయ కాదు, యతో ధర్మస్తత కృష్ణ యత కృష్ణస్తతో జయ. అందుకు వాళ్ళ వైపు ఉన్నాడు. పాండవుల వద్దకు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు కుంతీదేవి అక్కడ ఉన్నది, నూతన వివాహైన ద్రౌపది కూడా అక్కడే ఉన్నది. ఇక్కడ కృష్ణ పరమాత్మ వెళ్ళగానే పాండవులు ఎంత ఆనందించారంటే ఒక గొప్ప ఉపమానం చెప్పాడండి. ప్రాణములం గని ఇంద్రియంబుల భంగి అన్నాడు. ఇంద్రియాలకు ప్రాణం వస్తే ఎలా ఉంటుందో పాండవులు కృష్ణుడు వస్తే అలా ఉంది. దీన్ని బట్టి పాండవులు కృష్ణుడితో ఉన్న అనుబంధం అంతా చక్కగా చెప్పారు ఇక్కడ. ఆయన చూసిన వెంటనే కృష్ణుడు బంధు మర్యాదలతో ధర్మరాజును ఆలింగనం చేసుకున్నట్ట. ధర్మరాజుకి ఎంత ఆనందం కలిగిందంటే పరమాత్మ హస్తస్పర్శ ఆలింగన భాగ్యం లభించి కృష్ణుని దివ్యదేహ సంగమంబు నిర్ధూత కల్మషులై మొత్తం 5గురిని ఆ విధంగానే స్వామి హక్కును చేర్చుకోగానే వాళ్ళు పరమానంద భరితులై అనురాగహాస విభాషితంబైన ముకుంద ముఖారవిందమును దర్శించి ఆనందం పొందింది. కృష్ణుడు చిరునవ్వుతో వాళ్ళని పలకరించాడు. ఆ పలకరింపులో అనురాగం కనబడుతుంది. అలాంటి కృష్ణుని చూసి వాళ్ళందరూ ఆనందించి ఆయన కూర్చోబెట్టి మర్యాదలు చేశారు. అప్పుడు ద్రౌపదీదేవి కూడా వచ్చి కృష్ణునికి నమస్కారం చేసుకుంది. అది కృష్ణుడితో పాటు సాత్యకి కూడా అక్కడికి వచ్చారు. ఆ సాత్యకును కూడా ఒక పీఠంపై కూర్చోబెట్టి ఆయనకు ఉచితంగా అంటే తగిన విధంగా ఆయనకు కూడా మర్యాదలు చేసిన తర్వాత కుంతీదేవి వచ్చి నమస్కారం చేసుకుంది కృష్ణునికి మేనత్త అవుతుంది కదా కుంతీదేవి. ఆమెను అడుగుతున్నాడు, అత్త కొడుకులు కోడలు చిత్తానందముగా పనులు చేయగా ఆత్మాయత్తానుగవై ఆజ్ఞాసత్తాదులు కలిగి మనుది సమ్మోదమును. బాగున్నావా అత్త? పిల్లలు కోడలు అంతా నీకు అనుకూలంగా ఉన్నారు, నువ్వు ఆనందంగా ఉన్నావు కదా తల్లి అన్నాడు ఇక్కడ. అప్పుడు ఆమె నమస్కారం చేస్తూ ఈ ఆనందమంతా నీ ప్రసాదమేనైనా నీ అనుగ్రహం వల్ల నేను ఉన్నాము అనబడు ప్రేమ విఫలత నందుచు గద్గద భాషణంబులన్ కనుగవ అశ్రుతోయములు క్రమ్మగా. ఎందుకంటే ఎన్ని కష్టాలు అనుభవించారో ఒక్కొక్కటి గుర్తొస్తున్నాయి. లక్క ఇల్లు దహనం మొదలుకొని తాము భిక్షాటన చేస్తున్న పరిస్థితుల నుంచి ఎంతవరకు వచ్చారు. అడుగడుగున ఆపదల నుంచి కాపాడేటువంటి వాడు నువ్వున్నావు. అది తలంచుకుని అది కుంతీదేవి గొప్పతనం భాగవతం మొదట్లోనే కనబడుతుంది. కృష్ణ పరమాత్మ ఒక మాట అంటుంది నమస్కారం చేస్తూ. అప్పుడు కథ అంతా అయిపోయింది. ప్రారంభం అక్కడ, యుద్ధం కూడా అయిపోయి ధర్మరాజు పట్టాభిషిక్తులైన తర్వాత కుంతీదేవి కృష్ణుడితో నమస్కారం చేస్తూ ఒక మాట అంటుంది, నిన్ను గుర్తు చేస్తే ఆపదలు మాటి మాటికి రాణి కృష్ణ అంటుంది. జాగ్రత్త విన్నారా? నిన్ను గుర్తు చేసే ఆపదలు మాటి మాటికి రాని అంది. అలా అడిగే దమ్మెవరికి ఉంటుందండి? అందుకే కుంతీదేవి గొప్పది ఇక్కడ. ఎందుకంటే నిన్ను మరపించే సంపదల కంటే నిన్ను గుర్తు చేసే ఆపదలే గొప్ప సంపదలు. ఆయన సంపదలు ఉన్నప్పుడు భగవంతుడు గుర్తురాడు, ఆపదలు ఉన్నప్పుడు గుర్తొస్తాడు. భగవంతుడు గుర్తు రావడమే గొప్ప సంపద, కానీ గుర్తు చేసిందే అందుకే ఆపద రాని పర్వాలేదు. లేకపోతే ప్రతిసారి ఆపద కృష్ణుడు వచ్చాడు ఆమె దగ్గరికి రాక్కర్లే, ఆపదలు వచ్చినప్పుడు స్మరించాడు, స్మరణతోనే కరుణ పొందాడు ఇక్కడ. అందుకే విపద సంతు నాకు విపత్తులుండుగాక, నిన్ను స్మరించే విపత్తులు ఎన్నొచ్చినా పర్వాలేదండి, అది కావాల్సింది. సుఖ దుఃఖాలు ఏమిటండి, కర్మల కొద్ది వస్తూ పోతూ ఉంటాయి. భగవంతుడు ఏం చేస్తాడు? సుఖమైనా దుఃఖమైనా నువ్వు భగవంతుని స్మరించేవనుకో సుఖ దుఃఖాల్లో కూడా ఒక్కలాగా ఉండగలిగినటువంటి ఆత్మస్థైర్యము ధర్మరక్ష భగవత్ కృప కూడా నీకు లభిస్తుంది. అది కుంతిదేవి. అందుకే కృష్ణుడు వచ్చి అమ్మా అత్త బాగున్నావా అనగానే ఆమెకు ఆనందం తట్టుకోలేక హృదయం ద్రవించి అశ్రుతో యములు క్రమ్మక కుంతి సుయోధనుండు చేసిన అపకారము తడవి చెందిన దుఃఖములెల్ల చెప్పి ఆ ధనుజ విరోధికిట్లనే తద్దయి పెద్దరికంబు సేయిచు. అప్పుడు కుంతీదేవి కృష్ణ పరమాత్మ నమస్కరిస్తూ అత్యద్భుతమైన వాక్యాలు పలుకుతోంది. కుంతీదేవి ఏం మాట్లాడింది, తర్వాత ఏం జరిగింది అనేది రేపు తెలుసుకుందాం.